అయ్యా అమ్మా ఎక్కడ కొత్త వచ్చావు హైదరాబాద్? కొత్తపేటలోనే ఉన్నాను. ఓకే 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 సరే. నమస్కారం అవధాన్ గారు. నమస్తే సత్యనారాయణ, వచ్చావా? అంటే ఇవాళంతా అయోధ్య మారుమోగిపోతుందండి. ఆ, అయోధ్య నువ్వు కూడా అయోధ్య, హస్తినాపురం, కురుక్షేత్రం ఇవే మన మాటలు. ఏ? బాగుందిలే. అప్పుడు వారి టైంలో వాళ్ళు ఎంత అదృష్టవంతులో ఇప్పుడున్న వాళ్ళు కూడా అంత అదృష్టవంతులు అనిపిస్తుంది అక్కడ. ఏ మాట అన్నావు మళ్ళీ చెప్పు. అప్పుడు త్రేతాయుగంలో అయోధ్య వాసులు ఎంత అదృష్టవంతులో వీళ్ళు కూడా ఇప్పుడున్న అక్కడ అయోధ్య వాసులు అంత అదృష్టవంతులు అనిపిస్తుంది. అది ఆగు, ఆ మాట కోసం నేను మళ్ళీ నీ చేత అనిపించాను. కాదు తప్పుడా? వాళ్ళే వీరంటే అది కాదండి, అది కూడా కాదు. భావహూతి ఏమని చెప్పాడు తెలుసానండి? అయోధ్యలో ఉన్నంత దుర్మార్గులు ఇంకో చోట లేరన్నాడు శ్రీరాముడి కాలంలో వాళ్ళు. ఎందుకండి? మీరు ఆలోచించండి. అవును. వాళ్ళు శ్రీరాముడికి ద్రోహం చేశారు కదా. శ్రీరాముడి కాలంలో ఉన్న అయోధ్యలో ఉన్న ప్రజలు లాంటి ప్రజలు వాళ్ళని ఏమంటాడంటే, ఆయన ఉత్తరరామ చరిత్రను ఒక నాటకం ఉంది, భవభూతి రాస్తాడు. అంటే అందులో చిన్న, అంటే మన క్లాసులోకి ఒక నిమిషం వెళ్ళిపోదామండి ఈ టాపిక్ గురించి మాట్లాడేసి. నమస్కారం. నమస్కారం అండి. సామాన్య జనులు అందరూ కూడా మంచివాళ్ళే కదా. 90% మంచిదనం ఉంటుంది, 10% కొంచెం ఎబరేషన్ ఉంటుంది అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు 50-50 అన్నాడు. మ్యూట్ చేసుకో, మధ్యలో నాయిస్ మ్యూట్ చేసుకోండి అమ్మా. మూడో ఆయన అన్నాడు లేదు, అతి దుర్జన ఇది వక్తవ్యం అన్నాడు. అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలట ఆవేళ శ్రీరాముడు సీతాదేవి ఉన్నాడు, మహాదుర్మార్గుడు వీళ్ళు. ఎందుకంటే దానికి కారణం చెప్తాడు. రక్షో గృహస్థితిర్మూలం అగ్నిశుద్ధౌ త్వనిశ్చయ. రావణాసుడు సీతాదేవిని ఎత్తికెళ్ళిన విషయం చూసారా వీళ్ళేమన్నా? చూడలేదు. యుద్ధం చూసారా? చూడలేదు. లంకకి సేతు నిర్మాణం చేసిన చూసారా? చూడలేదు. అగ్ని పరీక్ష చూసారా? చూడలేదు. ఏది చూడలేదు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పిన మాటలే వీళ్ళందరికీను. ఓ హనుమంతుడో లేకపోతే ఆ లక్ష్మణుడో లక్ష్మణుడో వీళ్ళే చెప్పుకుని ఉండాలి, సీతాదేవి చెప్పుకుని ఉండాలి. వీళ్ళు ఇటు ఏం చేశారట, ఈ మాట కర్ణాకర్ణిగా ఊరంతా వ్యాపించిన తర్వాత ఒకటి నమ్మేరట, ఒకటి నమ్మలేదట. రావణాసుడు ఇంట్లో ఉంది అంటే నమ్మేరట, ఏడాది కాలం ఉందంటే నమ్మేరట. అగ్ని పరీక్ష అయిందంటే నమ్మలేదు వీళ్ళు. ఏదీ చూడలేదు వీళ్ళు, రెండు విన్న మాటలే. వీళ్ళు అంటే వీళ్ళకి అనుకూలంగా ఉండే మాటలు నమ్ముతారట, వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఏంటి నిప్పులో దూకిందిట, నువ్వు చేపెట్టరా, నీకు కలదో చూద్దాం, ఏ కథలు చెప్తున్నారు మనకి వీళ్ళు అంటూ వీళ్ళ మీద నెప్పవేశారట. ఇలాంటి వాళ్ళని ఏమనాలి అంటూ అక్కడ సామాన్య మానవుల యొక్క మనస్థితి చెప్తూ వీళ్ళు తమకు అనుకూలంగా ఉండేటటువంటి వార్తలు నమ్ముతారటండి, తమకు అనుకూలంగా లేకపోతే నమ్మరటండి. అది వీళ్ళ స్వభావం. అలాంటి వాళ్ళని అతి దుర్జనీతి వక్తవ్యం అంటాడు. సత్యనారాయణ వినా? మంచిదైంది, మనం వాళ్ళెవరిలో లేవు. అది అందుకోసమని ఇప్పుడు మనం క్లాసులోకి ఎంటర్ అయిపోదామండి. నమస్కారం గురుజీ. సుబ్రహ్మణ్యం, బాంబే నుంచి. నమస్తే సుబ్రహ్మణ్యం గారు, మీ స్నేహితులు వస్తున్నారు. వదిలి కూడా వచ్చారట్టుంది. నేను వచ్చి కలిశారు ఇక్కడ హైదరాబాద్ వచ్చి, మళ్ళీ వెనక్కి బ్యాక్ టు బాంబే వచ్చేసారు ఆయన. ఏమండి సరే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం.
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీక్షం నమామి. ఓం అథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢమమాదేహార్థధారిణం అమృతేనాపృతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మన రుద్రాధ్యాయంలో మనం ఇక్కడ ఓం నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషు ధిమతే చ నమస్తీక్ష్ణీషవే చాయుధినే చ నమస్వాయుధాయ చ సుధన్వనే చ. అదంతా ఆశ్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమః సూద్యాయ చ సరస్యాయ చ. ఇక్కడ ఉన్నామండి మనం. సూద్యాయ చ అనే దానికేమో బురద నీరు ఆ రూపంలో ఉండేటటువంటి పరమాత్మ అని చెప్పుకొచ్చారు. సరస్యాయ అనే దానికి ఏం చెప్పారంటే కృత్రిమ జలాశయ. కృత్రిమంగా అంటే మానవ నిర్మితమైనటువంటి జలాశయము. తత్రచ్చ జలరూప సరస్య. అటువంటి ఆ కృత్రిమ జల ఆశయంలో ఉండేటటువంటి జల రూపంలో ఉండే శివుడికి నమస్కారం అని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మనం దీని మీద ఈ కృత్రిమ జలాలు మనకి ప్రసిద్ధమైన కథల్లో ఎక్కడ వచ్చాయని అన్వేషిస్తూ ఉండగా మహాభారతంలో మనకి 2 సంఘటనలు కనిపించాయి. ఆ 2 సంఘటనల్లోనూ కూడా ఆ 2 సంఘటనలు ఒకటి మనం చూసాం. భీష్మ పర్వంలో వచ్చినటువంటి అర్జునుడు వేసినటువంటి పర్జన్యాస్త్రంతో నిర్మితమైనటువంటి జలాశయము, దాంట్లో వచ్చినటువంటి నీటితో ఆయన యొక్క దప్పికని తీర్చడం, ఈ కథ చూసామండి. అయితే అక్కడే ఇంకొక ఇదంతా మనకి భీష్ముడికి అర్జునుడు దిండి ఏర్పడతాం, ఈ కథ అంతా దాటేసాం మనం. ఇది అయిన తర్వాత ద్రోణ పర్వంలో మళ్ళీ ఇంకొకసారి జలాశయాన్ని అర్జునుడు నిర్మించవలసి వస్తుంది. ఉదయం వీళ్ళు సూర్యోదయ సమయానికి బయలుదేరారండి కృష్ణార్జునుడు రథం మీద. ఎంత దూరంలో జయద్రథుడు అంటే సైంధవుడు దాచబడ్డాడో తెలియదు లౌకికంగా. కృష్ణ పరమాత్మ తప్ప మిగతా వాళ్ళది ఎవరికి తెలియదు. ఒక ద్రోణాచార్యులకి వాళ్ళ గ్రూప్ వాళ్ళు తప్ప, అతి ప్రముఖమైన వాళ్ళు తప్ప. మొత్తం ఆ వ్యూహం ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి చిత్రం చూసామండి. సుమారు 60 కిలోమీటర్ల దూరం, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మొట్టమొదట సైనికుడు ఎక్కడైతే అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో దాచేశారు. లోపలికి వెళ్ళడమే అంతే. అడ్డం వస్తుందంటే వెనకాల ఉన్నాడు అన్న భావంతో వీళ్ళు ముందరకు వెళ్ళాలి. పొద్దున్న అంటే 6ంటికి సూర్యోదయం అయింది అనుకుందామండి. రాత్రి అంత ముందు రోజునే అతని అభిమన్యుని వధించడం, దాంతో ఆ సాయంకాలం వీళ్ళు అర్జునుడు శపథం చేయడం, ఆ వార్త కౌరవులు తెలియడం, వెంటనే ఇతన్ని దాచేయడం, అటుపక్క అర్జునుడు కృష్ణుడు కంగారు పడిపోవడం. కృష్ణుడు అనే ఆయన పక్కనే ఉన్నాను కదా, నన్ను సలహా చేయలేదే అని అనుకోవడం, అయినా సరే చూద్దాంలే ఎలాగో సాధిద్దాంలే అనుకోవడం. ఆ వేళ అర్జునుడికి నిద్ర స్వప్నంలో మళ్ళీ పరమశివుడు మళ్ళీ కలలో వచ్చి పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నట్టుగా దృశ్యం రావడం,
ఆ కృష్ణుడితో చెప్పేవాడు, కృష్ణ పరమాత్మతో చెప్పేవాడు, మంచి శుభశకునం ఇది, మనకి తప్పకుండా రేపు విజయం సాధిస్తాము అని అనుకుని పొద్దున్నే తెల్లారింటి లేచిపోయి స్నానాలు చేసేసుకున్నారు. వెంటనే యుద్ధరంగంలోకి వచ్చేసారు. వచ్చేసేవాడు అక్కడి నుంచి వాళ్ళు సుమారు 6ంటికి ప్రారంభించారు. ఇద్దరే యుద్ధం చేసేవాడు ఒకడే, యుద్ధం సారథ్యం చేసేవాడు కృష్ణ పరమాత్మ. అక్కడికి అన్ని ఆవేళ అక్షౌహిణి సైన్యాన్ని పైన వధించేట అర్జునుడు. ఒక్క అక్షౌహిణిని ఒక్క రోజులో కౌరవుల తరఫు నుంచి ఉండేది అంటుంది. అప్పుడు అతను ఆ గుర్రాలు ఎలా ఉండాలంటే, ఇప్పుడు మామూలుగా ఓ కారైనా మనం వెళ్ళాలంటే రోడ్డు క్లియర్గా ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, 100 120లో వెళ్ళొచ్చు మామూలుగా. కానీ ఒకడిని ఎదురుకుండా ఉన్నవాడిని బాణంతో చంపేస్తే వాడి రథం అక్కడ విరిగిపోయి ఉంటుంది, వాడు అక్కడ చచ్చిపోయి ఉంటాడు, వాడి మించి పోనివ్వాలి. అంటే ఈ రథం ఎలా ఉండాలంటే, ఈ గుర్రాలకి ట్రైనింగ్ ఎలా ఉండాలంటే పడిపోయినటువంటి రథాల మించి వెళ్ళిపోవాలి. అక్కడ ఏనుగులు పడిపోయి ఉండొచ్చు, గుర్రాలు పడిపోయి ఉండొచ్చు, సైనికులు పడిపోయి ఉండొచ్చు, వాళ్ళందరూ దూకుతూ దాటుకుంటూ వెళ్ళిపోవాలి, రథం లాక్కుంటూ వెళ్ళాలి. అలాగే పాపం మధ్యాహ్నం 2:30 3 దాకా కృష్ణుని యొక్క సారథ్యంలో ఉన్నటువంటి రథాలు గుర్రాలు పరిగెడుతుంటే అవి ఇంకా పాపం దిక్కులు చూస్తున్నాయిట. అప్పుడు అతను ఆ అప్పుడు అతను అంటాడనమాట, ఈ మన గుర్రాలు అలసిపోయాయ్యా, శరార్దితాశ్చ గ్లానాశ్చ హయా దూరే చ సైంధవ కిమిహానంతరం కార్యం జ్యాయుష్ఠం తవ రోచతే అని అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటున్నాడు. గుర్రాలు బాగా శర అర్ధితాశ్చ, వాళ్ళు శత్రువులు బాణాలు వేస్తున్నారు, గుర్రాలను వేస్తున్నారు వాడు రథాన్ని పడగొట్టేద్దామని. గ్లానాశ్చ, గ్లాని పొందేయి, అంటే గ్లాని అంటే అలసట పొందేయి బాగాను. సైంధవుడు దగ్గరలో ఉన్నాడా, దూరేచ సైంధవుడు చాలా దూరంలో ఉన్నాడు. కిమిహ అనంతరం కార్యం, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పబోయా. జ్యాయిష్టం తవ రోచతే, నీకేది మేలనిపిస్తే చెప్పు. బ్రూహి కృష్ణ యథాతత్వం త్వమి ప్రాజ్ఞతమ సదా భవన్నేత్ర రణే శత్రువున్ జేష్యంతీహ పాండవా. నువ్వు నాయకత్వంలో ఉండగా, నేత్ర అంటే తృతీయాభక్తి, నేత ప్రథమాభక్తి, ధాత అలాగా ధాతృ శబ్దంలాగా, అలాగా నువ్వు నాయకుడిగా ఉండగా మేము శత్రువుని జయిస్తామయ్యా అని అందరూ అలా అనుకుంటూ ఉంటాం. అదే ఉన్నట్టు చెప్పు అంటే అప్పుడు అతను ఏవ ముక్తస్థు పార్థేన కేశవ ప్రత్యువాచితం మమా శ్యేతన్మతం పార్థ అంటే ఇక్కడ ఏమంటాడంటే, హయాన్ ముచ్య హి సుఖం విశల్యాన్ కురు మాధవ. గుర్రాలని ఈ కళ్యాణం నుంచి విప్పేసి కాసేపు వదిలిపెట్టేసి వాడికి ఆ బాణం గుచ్చుకుని ఉన్నాయి, ఆ బాణాలని మురుకులు తీసేసి కాసేపు సుఖంగా వచ్చితే బాగుంటుందేమో నేను అనుకుంటున్నా, నువ్వేమనుకుంటావు అని అంటే, మమాశ్యేతన్ మతం పార్థ యదిదం తే ప్రభాషితం, నువ్వేమన్నావు నాకు అలాగే అనిపిస్తుంది అయ్యా అనేప్పటికప్పుడు. అయితే ఓ పని చేస్తాను, నేను దిగుతాను, నువ్వు ఇంకా మిగతా పనులు నువ్వు చూసుకుంటుండు. అహం ఆవారయిష్యామి సర్వసైన్యాన్ని కేశవ త్వమప్యత్ర యథాన్యాయం కురు కార్యమనంతరం. నేను మొత్తం నీకు కానీ ఈ దిగిన తర్వాత కళ్యాలు విప్పేసిన తర్వాత గుర్రాలకు కానీ లేదా రథానికి కానీ నాకు కానీ బాణాలు అవ్వకుండా శత్రు సైన్యాన్ని నేను నివారిస్తూ ఉంటాను. మిగతా పనులు నువ్వు చూసుకుంటూ ఉండు. అంటే గుర్రాలు విప్పి ఆ బాణం ముక్కలు తీయడం, వాటికి ఏం మంచినీడు వాటి సంగతి చూసుకో నువ్వు అనేప్పటికిట. సోవతీర్య రథోపస్తాత్ అసంభ్రాంతో ధనంజయ. ఎక్కడ తొట్టుపాటు లేదు. రథం మీద ఉంటే కొన్ని బాణాలు రథాన్ని తగులుతాయి, అడ్డం వెనకాల కొట్టేవాళ్ళు వెనక్కి తగులుతుంటాయి. కానీ కంగారు పడకుండా హాయిగా శుభ్రంగా తీసేటండి. గాంధీవం ధనురాదాయ తస్థౌ గిరి వాచల, పర్వతంలో నుంచున్నట్టండి. ఏ పక్క చెక్కు చలనం లేకుండా ఉండడానికి అచల. చలనం అంటే అయ్యో ఈ పక్క బాణం తగిలిందా ఆ పక్క బాణం తగిలిందా వణికిపోవడం ఏమీ లేకుండా అలా నుంచున్నట్టండి. తమభ్యధావ. అప్పుడు ఇంకా మిగతా వాళ్ళది శత్రువుడికి బ్రహ్మాండమైనటువంటి అబ్బా మళ్ళీ అవకాశం దొరికింది మనకి, ఇప్పుడే కొట్టేద్దాం అంతే అర్జునుని కృష్ణ పరమాత్మ కలిపి. తమభ్యధావన్ క్రోశంత క్షత్రియ జయకాంక్షిణ ఇదం ఛిద్రమితి జ్ఞాత్వా ధరణీస్థం ధనంజయం. నేల మీద ఉన్నటువంటి అర్జునుని ఇదే మనకి సందు అంటే మనకి కన్నం దొరికింది. అంటే కన్నం అంటే అది వీక్ పాయింట్ దొరికింది. ఛిద్రం అంటే వీక్ పాయింట్ అని. వీక్ పాయింట్ దొరికింది. అర్జునుడు నేల మీద ఉన్నాడు, ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు అది కురోశంత అరుపులండి. వాడు నెగ్గలు ఇదే టైం మన తామని దొరకదని. తమేకం రథవంశేన మహతా పర్యవారయన్ వికర్షంతశ్చ చాపాని విసృజంతశ్చ సాయకాం. ఆ పలంగా పెద్ద పెద్ద రథాలు గుంపులతో వచ్చేసారట. రథ వంశం అంటే ఏంటి తెలుసునండి, వంశం అనే మాట మామూలు వెదురుకర్ర అని అర్థం. ఇంకోటి ఏంటంటే ఒక వెదురుకర్ర కాదు, అక్కడ చాలా కర్రలు పైకి వచ్చేస్తాయి, అంటే కూటమి. అలాగే రథాలని రథవంశేన రథాల సమూహం అనమాట. వాళ్ళందరూ చుట్టుముట్టేశారు.
ముట్టుబుట్టేసే బాణాలతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విసుగు చేస్తున్నారండి. ఎన్ని రకాల శస్త్రాన్ని విచిత్రాన్ని క్రుద్ధాస్తత్ర వ్యదర్శయన్ ఛాదయంత శరైఃపార్థం మేఘాయివ దివాకరం. సూర్యుడి మీద బాణాలు వేసేసినట్టుగా మేఘాలు వచ్చేసినట్టుగా మొత్తం వీళ్ళు బాణాలతో నింపేస్తున్నారు ఇతన్ని. వచ్చేస్తుంటే తత్ర పార్థస్య భుజయో మహద్బలం అదృశ్యత యత్కృద్ధో బహుళాసేనా సర్వత సమవారయదు. మొత్తం అతను అప్పుడు అర్జునుడి యొక్క అతని యొక్క శక్తి తెలిసిందిటండి. అతను వాడు ఎలా చేస్తున్నాడో చూడండి, మహా అగ్ని పుట్టినట్టుగా అతను చేస్తున్నాడు. తత్ర తత్ర మహేశ్వాస వాడు వేస్తున్నటువంటి శత్రువుడు వేస్తున్నటువంటి అర్జునుడి మీదకి కృష్ణ పరమాత్మ వేస్తున్నటువంటి బాణాలతో ఎలా ఉందో వర్ణిస్తున్నాడండి. అయిపోయిన తర్వాత ఆ శిరోర్మిణం ధ్వజావర్తం నాగనక్రం దురత్యయం పదాతి మత్స్యకలిలం శంఖ దుందుభినిస్వనం అసంఖ్యేయం అపారంచ రథోర్మిణం అతీవచ ఉష్ణీషక మఠం తత్ర పతాకా ఫేనమాలినం రణసాగర మక్షోభ్యం మాతంగాంగ శిలాచితం వేలాభూత సదా పార్థ పత్రిభిः సమవారయతు. పెద్దవాళ్ళు ఎలా సముద్రంలో వచ్చేసేటండి ఉన్న వాళ్ళంతా కూడా. ఇతను ఎలా ఉన్నట్టు తెలిసిన ఒక్క మాట వాడి ఇంత సైన్యాన్ని వర్ణించి ఆ సైన్యాన్ని శత్రు సైన్యాన్ని ఎలా అందులో తరంగాలు ఏమిటయ్యా, బాణాలే తరంగాలు, అక్కడ సుడిగుండాలు, ధ్వజాలే సుడిగుండాలు, మధ్యలో ఉండేటటువంటి ఏనుగులు అదే పెద్ద పెద్ద మొసళ్ళు. అంటే సముద్రానికి ఇక్కడ యుద్ధరంగంలో ఉన్నటువంటి ఐటమ్స్కి పోలికలండి. అక్కడ మరి పదార్థులు ఉంటారు, వాళ్ళే పెద్ద చేపలు. తర్వాత శంఖ దుందుభి సముద్రంలో ఉండేటటువంటి శంఖాలు అవి కూడా వీళ్ళు పైన గట్టు మీద కూర్చుని వీళ్ళు యుద్ధరంగంలో మోగించేస్తున్నారు శుభ్రంగాను. అటువంటి అసంఖ్యేయం లెక్క పెట్టడానికి వీలేని అపారం అవతల ఒడ్డు కనిపించినటువంటిది. తర్వాత ఇలా ఉండేటట్టు దాన్ని ఇతను ఒక్కటే ఉదాహరణ అండి. అర్జునుడు ఎలా అంటే చెలియలి కట్టలో ఉన్నట్టండి, అంతే. వేలాభూత చెలియలి కట్టను దాటి సముద్రం రాదండి. అంత సముద్రం పెద్ద పెద్ద టైలు వేసి వచ్చినాయి, అక్కడికి వచ్చి టక్కున ఆగిపోయింది అండి. అది అతని యొక్క గొప్పతనం. అది అయిన తర్వాత అప్పుడు అర్జునే ధరణీం ప్రాప్తే. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, అర్జునే ధరణీం ప్రాప్తే హయహస్తేజ కేశవే ఏతదంతరమాసాజా కథం భార్తో నఖ. ఇప్పుడు అర్జునుడు ఎందుకు కొట్టేయలేదు మన వాళ్ళు? కృష్ణుడేమో గుర్ర కళ్ళాలు పట్టు కూర్చున్నాడు, వాడు గుర్రాలతో దిగిపోయాడా. అర్జునుడేమో నేల మీద ఉన్నాడు, ఇప్పుడు కొట్టేయితే అసలు. అప్పుడు సంజయ్ అంటున్నాడండి, ఈ నేను అర్జునుడు ఎందుకు వీళ్ళందరూ ఏమీ చేయలేరయ్యా మీ వాళ్ళు. ఏకో నివారయ మాస లోభ సర్వగుణానివా. ఇక్కడ ఒక ఉపమాలంకారం వాడాడండి. ఎలాంటిదంటే దాని మామూలు ఉపమానాలంకారాలు కూడా మంచి ఉపమానాలు నీచమైన ఉపమానాలు ఉంటాయండి. ఒక సన్మార్గుడికి మామూలుగా మంచివాడే, జనరల్గా మంచివాడే, ఇందాక అయోధ్యలో ప్రజలు లాంటి వాడే వాడు కూడాను. అయితే వాడికి ఏదో ఓసారి అప్పుడు గుళ్ళో అరటిపళ్ళు ఇద్దామా లేదా ఇంకో కొబ్బరికాయలు ఇద్దామా ఇన్ని రకరకాల ఆలోచనలు వస్తున్నాయి గుళ్ళోకి వెళ్ళే ముందర. కానీ వాడి లోభగుణం వాడు ఎక్కువ ఉందిటండి. దాంతో ఏమైంది, గుళ్ళకి ఇప్పుడే ఇవ్వాలంటే మళ్ళీసారి ఇవ్వచ్చు కదా. అగరతులు ఏవి కొనకుండా లోభగుణంగా అనుకుంటే సత్కార్యక్రమాల ఖర్చు ఏ రకంగా పెట్టనివ్వకుండా అడ్డం వేస్తుందో అర్జునుడు ఒక్కడు అలా చేశాడు. ఇటువంటి ఉపమానాలు అంటే నీచోపమానం అంటే అంటే అర్జునుడు అలా వాడకూడదు. లేదంటే ఉపమానం వేస్తే ఆ స్థాయిని బట్టి ఇంకో ఉపమానం వేయాలండి. కావాలని వేసాడండి ఇక్కడ. ఇంకేదంటే వాళ్ళందరూ కూడా లోభగుణంతో వచ్చినటువంటి వాళ్ళు ఆ లోభగుణం లాంటి లక్షణంతో అర్జునుడు నివారణ చేసేసేవాడు. తర్వాత తతో జనార్దన సంఖ్యే ప్రియం పురుష. ఇక్కడ ఇంపార్టెంట్. అసంభ్రాంతో మహాబాహు అర్జునం వాక్యమబ్రవీత్. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో వెళ్ళానట. ఉదపానమిహాశ్వానాం నాలమస్తిరనేర్జున పరీప్సంతే జలం చేమే పేయం న త్వవగాహవం. ఇక్కడ రణభూమిలో గుర్రాలకు సరిపోయే నీళ్లు లేవయ్యా. ఇక్కడ అవి నీళ్లు తాగాలనుకుంటున్నాయి. పరీప్సంతే, ఏప్స అంటే కోరిక, పరీప్స అంటే ఇంకా బాగా నీళ్లు కావాలి, దాహం వేసేస్తుంది వాటికి, అది తెలుస్తున్నది. సేయం న త్వవగాహవం. ఇక్కడ స్నానం మీద వీడికి దృష్టి. మామూలుగా గుర్రాలు కూడా మామూలుగా ఫ్రెష్గా కడిగేస్తే అవి మంచి ఫ్రెష్గా తయారవుతాయి. ఇప్పుడు అలా నీళ్లు లేవు, వీడికి మంచిగా కావాలి ముందు. అలా ఉంది పరిస్థితి. ఇదమస్తి ఇది అసంభ్రాంత బ్రువన్న స్త్రీని. సరే ఇగో ఇక్కడే అందం ఏంటి, ఇగో ఉందా ఎక్కడ తడవాడు లేకుండా ఒక్కసారి అభిహత్యార్జున చక్రే వాజిపానం సరశుభం. ఇదండి నమస్సరస్య. అక్కడి నుంచి దానికోసం ఈ పడం నమస్సూద్య యచ సరస్య యచ అంటే ఇక్కడ కృత్రిమమైన సరస్సు అన్నారు కదా, జలాశయం అన్నారు కదా. వాజిపానం, వాజి అంటే గుర్రం, గుర్రములకు తగినటువంటి మంచినీళ్లు లభించేటటువంటి సరస్సుని శుభప్రదమైనటువంటి తన గుర్రాలు కనుక
వాటికి ఒక్కసారి అసం అస్త్రేణ అస్త్రంతో మేదినీం బ్రువన్ అస్త్రేణ బ్రువన్ మేదిని ఒక మంత్రాన్ని ప్రయోగిస్తూ నేల కొట్టేప్పుడు అభిహత్య నేలను వేసేటప్పటికి ఒక్కసారి ఆర్టిఫిషియల్ సరస్సు తయారైపోయిందండి. అయితే ఆశ్చర్యం వెంటనే వర్ణంలోకి వచ్చేప్పుడు అక్కడ ఏమొచ్చేయట ఆ బాణం వేస్తే వచ్చిన ఏర్పడినటువంటి ఆ కుండంలో హంసకారండవాకీర్ణం చక్రవాకోపశోభితం సుస్థీర్ణాం ప్రసన్నాంభ ప్రఫుల్ల వరపంగజం. ఆ సరస్సులో హంసలు వచ్చేయటండి. కన్నెలవిడి అనేటువంటి ఆ పక్షులు ఉన్నాయటండి. చక్రవాక పొలులు వచ్చి ఆ మంచినీళ్ళు తాగుతున్నాయండి. ఇవన్నీ ఎలా వచ్చాయంటే అస్త్రం యొక్క మహిమతోటి. అసలు ఒక జలాశయంలో ఏవేమి ఉంటాయో నీళ్ళోటే కాదు, జలాశయంలో ఉండే పక్షులతో సహా మొత్తం ఏర్పాటైపోయిందండి. వికసించిన మంచి తామరపూలు కూడా ఉన్నాయటండి. అంటే మంచినీళ్ళు తాగుతున్న వస్తుందో బొసిగా కూర్చొని మంచినీళ్ళు తాగేయడమే కాదు, తామరపూలను చూసుకుంటూ గుర్రాలు మా విశ్రాంతి మళ్ళీ నేటివిటీ క్రియేట్ చేయడం అండి. ఇలా తయారు చేసేటండి. అది చూడడానికిట నారద మహర్షి వచ్చేటండి. చూడండి, కూర్మ మత్స్య గణాకీర్ణం అగాధం ఋషి సేవితం అగచ్చన్నా. ఇది అపూర్వం అండి అసలు. ఇది ఇప్పుడు నేను కూడా పూర్తిగా చదవలేదు. ఆగచ్చన్ నారద ముని దర్శనార్థం కృతం క్షణాత్. ఒక్క క్షణకాలంలో ఏర్పడినటువంటి సరస్సులోకి అప్పుడే ఋషులందరూ వచ్చి సంధ్యావందనాలు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటున్నారని. ఋషి సేవితం, ఋషులందరూ వచ్చారట, ఋషిగణం సేవిస్తున్నట్ట. అంటే ఎక్కడో ఉన్నటువంటి సరస్సును అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాడా అన్నట్లు. అంటే పాతాళ లోకంలో ఒక సరస్సు, అక్కడ ఆ సరస్సులో పక్షులు, జలపక్షులు, అక్కడ మహర్షులు తపస్సు చేసుకున్నాం, సంధ్యావం చేస్తున్నాం, నా స్నానాలు చేస్తున్నాం, సంధ్యావం చేసుకున్నాం, ఏదో చేసుకుంటా వాళ్ళందరితో సహా సరస్సు అంతని లిఫ్ట్ చేసి ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాడా అన్నట్టు ఉందిటండి. వెంటనే చూడడానికి ఆగచ్చన్ నారదముని. అంతే, నారద ఈ విషయం మనం ఎప్పుడు వినలేదండి. నారద యుద్ధరంగంలో ఆ సరస్సును అర్జునుడు క్రియేట్ చేసినటువంటి ఈ కృత్రిమ జలాశయం చూడడానికి నారద మహర్షి వచ్చారనే మాట మనం ఎప్పుడు చూడలేదు, అది వినలేదు. ఇక్కడ వచ్చిందండి. తర్వాత ఇంకా ఎలా ఉందిదా, శరవంశం శరస్థోణం శరఛాదనం అద్భుతం శరవేష్మాకరోత్పార్థ త్వష్టేవాద్భుత కర్మకృతు. ఇక్కడ కాసేపు తను బ్రహ్మగారిలో అయిపోయేటండి, విశ్వకర్మలాగా. అంటే ఇది ఏం చేశాడు, ఆ బాణాలతో ఎంత గబగబా వేసేసాడంటే ఈ గుర్రాలు కాసేపు విశ్రాంతి, ఎవరు బాణాలు వేయలేకుండా వాటికి చిన్న హౌస్ కట్టేశాడు. అవుట్ హౌస్ లాగా వచ్చాను. గుర్రాలు మాత్రమే అందులో కాసేపు ఉంటాయి. ఆ టైంలో అక్కడ కూర్చొని ఎవడు బాణం దాన్ని తగలదనమాట. అంత గట్టిగా దట్టంగా పెద్ద హాలు కట్టేశాడు వాటికి. ఏమండి, అక్కడ వెదురు బాణాలే అన్ని కూడాను, అన్ని స్తంభాలే, బాణాలే స్తంభాలు. పైకప్పు కూడా వేసాడు. పైన అల్లు రప్పలు వేసకుండా, గదలు వేసకున్నాను. తతః ప్రహస్య గోవింద సాధు సాధ్విత్యథాబ్రవీత్ శరవేష్మని పార్థేన కృతే తస్మిన్ మహాత్మన. అది చూసి కృష్ణుడు భలే భలే కొట్టేవా, భలే వేసేవా, తయారు చేసేవా అంటూ అభినందించేటండి. ఇది మనకి అక్కడ సరస్య అనే పదంలో. ఇప్పుడు కృష్ణుని యొక్క అశ్వపరిచర్య చూడండి ఎలా ఉంటుందో. సలిలే జనితే తస్మిన్ కౌంతేయేన మహాత్మన విస్తారితే ద్విషత్సైన్యే కృతే చ శరవేష్మని వాసుదేవో రథాత్తోర్ణం అవతీర్య మహాద్యుతి మోచయామాస త్వరగాన్ నున్నాన్ కంకపత్రిభి. ఇక్కడ అందులో నీళ్లు వచ్చేసాయి. వెంటనే శత్రు సైన్యం అంతని కూడా ఇతను దూరంగా తరిమేశాడు. దగ్గరలోకి వస్తే బాణాలతో కొడతారు, దూరంగా తరిమేయి ఆ కొట్టేశాడు అర్జునుడు. కొట్టేసి ఇక్కడ బాణాలతో వాటికి ఓ పెద్ద షెడ్ కట్టేశాడు. తర్వాత అక్కడ రథం నుంచి దిగిన తర్వాత, అంటే ఇదంతా సిద్ధం చేసిన తర్వాత అప్పుడు ఈయన రథం నుంచి దిగేట కృష్ణ పరమాత్మ. అర్జునుడు ముందర దిగి అంతా ఏర్పాటు చేసుకుంటున్నాడండి. చేసిన తర్వాత అప్పుడు గుర్రాలను విడిపించి అప్పుడు వాటి శుభ్రంగా ఆ బాణాలని, ఆ బాణాలకి ఈకలు కూడా కడుతూ ఉండేవారు, అంటే ఫాస్ట్గా వెళ్ళడం కోసం. అవన్నీ తీసేసి అలా చేసిన తర్వాత అప్పుడు అనుకున్నట్ట, అదృష్టపూర్వం తదృష్ట్వా సాధువాదో మహానభూత్ సిద్ధచారణ సంఘానాం సైనికానాంచ సర్వశః. అది ఈ సిద్ధులు, ఆకాశంలో ఉండేటటువంటి సిద్ధులు, చారణులు, వీళ్ళంతా దేవత గణాలన్నీ కూడా ఈ పక్కన ఉన్నటువంటి కౌరవ సైనికులు, ఏం చేశాడయ్యా అర్జునుడు, ఎంత గొప్పగా, ఏం యుద్ధం అయ్యా ఇది, ఎప్పుడైనా ఇలాంటి ఒక యోధాన్ని చూసామా అసలు. యుద్ధ రంగంలో మధ్యలో తటాకాన్ని నిర్మించడమా, హాయిగా విశ్రాంతి గుర్రాలు విప్పుకోవడమా, ఏదో ఎక్కడో ఖాళీగా కాలగొట్టిన ఎక్కడో చేసినట్టుగా, ఎవరు చేయగలరా ఈ పని అంటూ అవతల శత్రు సైనికులు కూడా అర్జునుని అభినందిస్తూ వాళ్ళు అభివాదాలు చేసేటండి. పదాతి నంతు కౌంతేయం యుధ్యమానం మహారథాః నాశక్నువన్ వారయితుం తదద్భుతమివాభవతు.
వాళ్ళందరూ అందులో కొంతమంది ఇంకా ఇప్పుడే కొట్టేయాలి అర్జునుడిని అనుకుంటూ కొట్టడానికి వస్తే వాళ్ళు కొట్టబోతుంటేనే వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు ఇతను. ఎవరు కొట్టివాడు ఎవరు మిగలట్లేదు అక్కడ. ఆపదత్సురథా ఘోషి ప్రభూత గజవాజిషు నాసం భ్రమత్తదా పార్థస్తదస్య పురుషావతి. అతని పరాక్రమం ఎవ్వరు పోలికి లేకుండా ఉందిటండి. రథం మీద పడిపోతున్నాయి. ఇంకా దుర్యోధనుడు వాళ్ళు కొట్టండి కొట్టండి నెక్క అరుస్తున్నారు. ఏనుగులు వస్తున్నాయి, గుర్రాలు ముడుతున్నాయి. అయితే అప్పుడు అర్జునుడు ఏం తొట్టుబాటు లేకుండా శుభ్రంగా అతన్ని వాయించేస్తున్నాడండి. వ్యసృజంత శరౌఘంస్తే పాండవం ప్రతిపార్థివా నచావ్యసత ధర్మాత్మా వాసవి పరవీర. కొన్ని బాణాలు తగులుతూ ఉండొచ్చు, అయినా ఏం వ్యస చెందలేదు. సతాని శరజాలాని గదా ప్రాసాంశ్చ వీర్యవాన్ ఆగతాన్ అగ్రసత్పార్థ సరిత సాగరో యథా. వచ్చిన బాణాలు ఎక్కడెక్కడ విరక్కొట్టేస్తున్నాడు. ఈ సమయంలో ఇంకా మిగతా ముందుకు వెళదామండి. ఇక్కడ అప్పుడు అందరూ ఉంటున్నట్ట కిమద్భుతతమం. ఎవరు ఇక్కడ చూడండి, మిగతా అంటున్నారు తత్వపార్థస్య విక్రాంతం వాసుదేవస్య చోభయో అపూజయన్ మహారాజా కౌరవ మహదద్భుతం. ఈ కౌరవులే ఇంకా దుర్యోధనుడు ఒకడు కాకపోతే దుశ్శాసనుడు కాకపోవచ్చు, కానీ ఇంకా కౌరవులు మిగతా అన్నదమ్ములు మిగతా తమ్ముళ్ళు అందరూ ఈ యుద్ధం అయ్యా, ఏ పరాక్రమం అర్జునుడు ఎంత గొప్పదనం అయ్యా ఇది అంటూ కృష్ణుని దాని ధైర్యం ఏంటి అలా. కృష్ణ పరమాత్మ ఫ్రీగా ఉన్నాడు అని చెప్పి ఆయుధం ఎప్పుడూ లేదు. ఇప్పుడు పోనీ అర్జునుడు పక్కన ఉన్నాడు, అర్జునుడు పక్కన కూడా లేదు, దూరంగా ఎక్కడో ఉన్నాడు. అయినా సరే అంత ధైర్యంగా దిగిపోయారు వీళ్ళు అనుకో. వాళ్ళందరూ ప్రశంస చేస్తున్నారు. కిమద్భుతతమం లోకే భవితాప్యథవా హ్యభూత్ యదశ్వాన్ పార్థ గోవిందౌ మోచయామాసతూరణే. పూర్వకాలంలో ఎప్పుడైనా అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఎవడైనా చేశాడంటారు కదా. వర్తమాన కాలంలో ఈ కృష్ణార్జునుల యొక్క ఈ విన్యాసం తప్ప భూతకాలంలో ఇటువంటిది జరగలేదు, భవిష్యత్తులో జరగదు అంటూ వాళ్ళు అలాగా ఆశ్చర్యపోతున్నట్టు. భయం విపులమస్మాసు తావధత్తాం నరోత్తమౌ తేజో విదధదుశ్చోగ్రం విశ్రబ్ధౌ రణమూర్ధని. ఇంత భయంకరమైన యుద్ధంలో పోనీ వెనకాల అర్జునుడికి వెనక సైన్యమైన తన సైన్యం ఉన్నారు, ఎవ్వరూ లేరు. ఎంత స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఎలా ఉందంటే ఓ సింహం లేళ్ల మధ్యలో విశ్రాంతిగా కూర్చున్నట్టుగా కూర్చుంది. అథస్మయన్ హృషీకేశ స్త్రీ మధ్యైవ భారత అర్జునేన కృతే సంఖ్యే శరగర్భగృహే తథా. ఇతను అర్జునుడు కట్టించినటువంటి ఆ శాలలోకి అందులో వెళ్ళి ప్రవేశించేటండి కృష్ణ పరమాత్మ. ఉపావర్తయదవ్యగ్రస్థానశ్వాన్ పుష్కరేక్షణ మిషతాం సర్వసైన్యానాం త్వదీయానాం నిశాపతి. నీ సైన్యం అందరూ చూస్తున్నారు. చూసిన హాయిగా గుర్రాలన్నింటినీ విప్పేసి మెల్లగా మెట్లు కూడా కట్టాడండి. ఆ మెట్లు కట్టి ఆ మెట్ల మించి మెల్లగా తీసుకుంటూ ఆ శాలలో తీసుకెళ్ళిపోయాడు. తేషాం శ్రమం జగ్రానించ వమథుం వ్యాపథుం వ్రణాన్ సర్వం వ్యపానుదత్కృష్ణ కుశలో హ్యశ్వకర్మణి. ఈ గుర్రాలకి ట్రైనింగ్ ఇవ్వడంలో, గుర్రాలని మచ్చిక చేసుకోవడంలో అదో స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వంటింట్లో కూడా నిపుణుడైనటువంటి కృష్ణ పరమాత్మ వాటి యొక్క శ్రమని, అలసటని, తర్వాత శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాలను తీసేది, వణుకుని పుళ్ళు పడ్డాయి బాణాలతోటి. ఆ పుళ్ళని అన్నీ కూడా శుభ్రంగా అన్ని తొలగించేటండి. కొట్టిందా శరానుధృత్య పాణిభ్యాం పరిమృజ్యత తాన్ హయాన్ ఉపావర్చ్య యథాన్యాయం పాయయామాస వారి సహా. బాణం ములుకులు తీసేసాడు, చేత్తో శుభ్రంగా నిమిరాడు. తర్వాత వాటి శుభ్రంగా వాటి కాగలించుకున్నట్టండి. ఒక్కసారి కాగలించుకొని ఆయన కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంటే వాడికి ఎంత అదృష్టం అండి. వాటిని అటు ఇటు తిప్పి వాటి నీళ్లు తాగించారు శుభ్రంగా. సతాన్ లబ్ధోదకాన్ స్నాతాన్ జగ్ధాన్నాన్ గతక్రమాన్ యోజయామాస సంహృష్ట పునరే వరసోత్తమే. మంచినీళ్ళు ఒకటే తాగించడం కాదండి, వాడికి పళ్ళు లేదా దాణా కూడా వేసేటండి. ఆ దాణా కూడా తిన్నాయి. అవి తిన్నాక మళ్ళీ అప్పుడు పైకి తీసుకొచ్చి మళ్ళీ గుర్రాన్ని రథాన్ని కట్టేటండి. సతం రథవరం శౌరి సర్వశాస్త్రభృతాం వర సమాస్థాయ మహాతేజా సార్జున ప్రయయౌ ధృతం. ఇప్పుడు మళ్ళీ ఇంకా రథం ఎక్కి మళ్ళీ అర్జునుడు కూడా రథం ఎక్కి ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఫుల్ స్పీడ్లో వెళ్ళడం ప్రారంభించారటండి. ఈ రకంగా రథవరస్యాజౌ యుక్తం లబ్ధోదకైర్హయై దృష్ట్వా కురుబర శ్రేష్ఠ పునర్విమనశోభ. అబ్బా, మళ్ళీ రథం ఎక్కాడు బాబు అర్జునుడు. ఇంకా మనం రథం మీద దిగితేనే కొట్టలేకపోయాం, ఇంకా రథం ఉంటే కొట్టగలమా అంటూ వాళ్ళతో మళ్ళీ కలసపడిపోతున్నట్టండి. ఈ రకంగా ఇంకా ఆ వెనకాల ఉండిపోయినటువంటి వాడు వినిశ్వసంతస్తే రాజన్ భగ్న దోష్ట్రాయువోహరగా దిగహో దిగ్గత పార్థ కృష్ణశ్చేత్యబ్రువన్ వెళ్ళిపోయారా అర్జునుడు, వెళ్ళిపోయారా కృష్ణుడు, వెళ్ళిపోయారా అని అంటూ అక్కడ కొడదాం అనుకుని కదలలేక మెదలలేక పడిపోయి ఉన్నటువంటి ఆ సైనికులందరూ కూడా వాళ్ళు ఇలా తిట్టుకున్నట్టండి. వాళ్ళు అని ఈ రకంగా
పూర్వమైనటువంటి ఒక ఘట్టాన్ని మనకి మహాభారతంలో ఒక కృత్రిమ జలాశయ రూపంలో ఇక్కడ మనకి చూపించాడండి ఆయన. ఆశ్చర్యం అండి ఇది. అయితే ఈ సందర్భంలోనండి ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూడొచ్చండి. మొన్న వేళ మీకు ఒక మాట అన్నాను నేను, ఇక్కడ ఉందేమో చూస్తాను ఇప్పుడు. ఆ, ఆవేళ భీష్ముని యొక్క జలాశయం అది ఎక్కడైనా ఉందేమో చూపిస్తాను అన్నానండి. అది ఉందేమో చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఎక్కడైనా ఎక్కడ పెట్టాను జ్ఞాపకం లేదు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఇప్పుడే చూస్తాను. భీష్ముడు ఇదిగో ఉందండి. ఇప్పుడు ఈవేళ ఉన్నటువంటి అర్జునుడు చేసినటువంటి భీష్మకుండం అక్కడ ఆ ప్రాంతంలో మళ్ళీ మెట్లు కట్టారనుకోండి. ఇదండి ఈవేళ అక్కడ ఉన్నటువంటి సరస్సు. ఇదండి కనిపిస్తుందమ్మా? అమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది గురు. ఇదండి అక్కడ ఉన్నటువంటి కనిపిస్తాను గురు. అది. ఎక్కడండి? ఇది కురుక్షేత్రంలో భీష్ముడు పడిపోయిన చోట ఈవేళ పెట్టి ఉన్నటువంటి విగ్రహం ఇదండి. ఇక్కడ కింద రాశాడు అర్జున క్వెంచింగ్ ది థర్స్ట్ ఆఫ్ భీష్మ అన్నాడు చూసారా? కింద రాశాడు ఇంగ్లీష్లో భీష్మకి ప్యాస్ బుజాతే అర్జున్. అంటే బాణాలతో ఒకటి ఇక్కడ ఇగో బాణంతో నేలలో కొట్టినట్టు ఇక్కడ నుంచో ఇలా వంకరగా వస్తుంది కదా జలం, అది నోట్లో పడుతున్నట్టుగా వేసి ఇక్కడ వేసాడు అనుకోండి. ఇగో ఈ కిందంతా గట్టు, ఇక్కడ కిందది నేలమట్టులో అక్కడ ఉన్నటువంటి జలాశయం అండి. చిన్న సరస్సు అనమాట. అక్కడే మేము అందరం వెళ్ళాం, అక్కడ వెళ్ళి చూసాం. అక్కడే పక్కన నుంచి ఫోటోలు తీసుకుని ఇదిగో సత్యనారాయణ గారు ఉన్నారు, మా గురుగారు ఉన్నారు. తల వేడకుండా తల మీద తల కింద కూడా ఇందాక మనం చదువుకున్నాం కదా, బాణంతో కొట్టి తల నిలబెట్టాడు. అవును, అది కూడా ఉంది ఇప్పుడు ఇందులో ఈ బొమ్మలో. అది బాణంతో నిలబెట్టాడు తల. చూడండి, కొంచెం పైకి చేయండి. ఇదిగో కింద ఉంది కదా, ఇక్కడ ఇగో ఈ బాణం. ఇది అది కాదు, అగో అది అది యాటవాల్గా ఉంది, చూడండి యాటవాల్గా ఉంది కదా. అయితే అక్కడ వి షేప్ లో తల దగ్గర తల కింద పెట్టాడు. తలకి ఎంత షార్ప్గా చేస్తేనో నెలలోకి వెళ్ళాలి, తలకి కిందకి వాలిపోకుండా ఉండాలి, తలకి తగలకుండా వెళ్ళాలి, తలకి చిల్లడి పోతులేతేను. ఇది అపూర్వమైనటువంటి ఘట్ట. ఈ బొమ్మ చూపిద్దాం లాస్ట్ వీక్ అనుకున్నానండి, ఇవాళ చూపించాను. ఓకేనండి. నెక్స్ట్ ఒక్క నిమిషం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఈ ఘట్టంలో ఉన్నాం. నమస్సూద్యాయ చ సరస్యాయ చ, అదండి. తర్వాత సూద్యాయ చ అంటే ఎత్ర కదాచిదపి జల అభావ న దృశ్యతే, నీళ్లు లేకుండా ఉండడం ఎప్పుడు ఉండదు. సోద అంటే సోదం అనే పదాన్ని రెండు అర్థాలండి. ఎప్పుడు నీళ్లు ఉంటాయి, ఎప్పుడు నీళ్లుండే ప్రదేశాన్ని సోదము అని పేరుట. అంటే సోదము అంటే సు ప్లస్ ఉదము, ఉదము అంటే ఉదకము. ఉదకము అనే పదం ఎలా వచ్చిందంటే పైకి వెళ్ళే లక్షణం ఉంది. సూర్యకిరణాలు తగిలితే అవి నేల మీద కూర్చోవు, ఆవిరే పైకి వెళ్ళే లక్షణం ఉంది కదా, దాని పేరు ఉదకము. సోదకము అంటే శుభ్రమైనటువంటి నీళ్లు అని అర్థం. అంటే ఎప్పుడు నీళ్లు ఆ చలం అంటూ ఉంటామండి. వేసవి కాలంలో మామూలుగా కాలువలో రామలాపురం కాలువ, రావులపురం కాలువ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి ఎండగట్టేసేవారు నెలలు. ప్రతి ఏడాది ఏప్రిల్ 15 లాగైతే మే 15 దాకా కట్టేసేవారు వరకు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ అప్పుడు ఈ కాలువ నీళ్ళకి అలవాటు పడ్డవాళ్ళు బిందులు ఇచ్చుకెళ్ళి ఆ కాలువలోనే మళ్ళీ చిన్న గుంటలు తీసి ఆ గుంటలో నీళ్లు వచ్చేవండి.
దాన్ని మళ్ళీ వడబోసుకుంటూ ఆ నీళ్లు పట్టుకునేవారు, చలమలు అనేవారు. అలాంటి వాటిని సూదము అని పేరండి. సూద్యాయచ సరస్యాయచ. తర్వాత పదం నమో నాద్యాయ చ వైశంతాయ చ. దీని భాష్యం చూద్దామండి. ఇదంతా అయిపోయింది కదా, ఎక్కడ ఉన్నాం ఒక్క నిమిషం. ఇదండి. నాద్యాయ అంటే ఏం చెప్పారంటే నదీగత జలరూప నాద్య. నదులలో ఉండేటటువంటి జల రూపంలో ఉండేటటువంటి శివుడికి పేరు ఏమిటంటే నాద్యుడు అంటే. అటువంటి నదీ జల రూపంలో ఉండే శివునికి నమస్కారం. అదే ఇక్కడ దీనికి ఏంటంటే నాద్యాయచ వైశంతాయచ అంటే ఏమిటంటే, అంటే ఇంతకంటే ఎక్కువ వివరణ ఇవ్వలేదు. నాద్య అనే పదానికి సాయన భాష్యంలో ఉండేది. భట్టభాస్కరం ఏమని చెప్పి మళ్ళీ చూద్దాం తర్వాత. అల్పసరహ వేషంతస్తత్రత్య జలరూప వైశంత. చిన్న సైజు అల్పసరం అంటే ఇదివరకు మనకి పొలాల్లోనండి ఈ ఎడ్లకి వాటికి నీళ్ల కోసమని పొలం 5 ఎకరాల స్థలం ఉంటే అందులో చిన్న తటాకం కింద కట్టేసేవారు. చిన్నది, పెద్ద మరీ స్నానాలు చేసి అందరూ 100 మంది కూర్చోవడం కాదు, 20-30 మంది స్నానం చేయడానికి వీలైనటువంటి నేను చూశాను. అటువంటి ఈత కొట్టడం అక్కడే కట్టారు పూర్వం ఎప్పుడు. అలాంటి వాటిని ఏమంటారంటే అల్పసరహ, చిన్నదైనటువంటి సరస్సు. వేషంత అక్కడ తక్కువ మంది అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు. ఇది పొలంలో పనిచేసే కూలీలు కానీ చేతులు కడుక్కోవడానికి అలాంటి వాటి పనిచేస్తుంది. వేషంత తత్రత్య జలరూపి వైశంత, అక్కడ ఉండేటటువంటి వాళ్ళ కోసం నిర్మించబడినటువంటి చిన్నపాటి సరస్సుని వేషంతము అని పేరు. అందులో ఉండేటటువంటి జల రూపంలో ఉండే శివుడికి పేరు ఏమిటంటే వైశంత. దీనికి భట్టభాస్కర భాష్యం ఏమంటున్నారంటే నమో నాద్యాయ చ నదీగత జలరూప నాద్య తత్ర భవాయ. పై చెప్పినటువంటి మన సాయన భాష్యార్థమే చెప్పారు. నదులలో ఉండేటటువంటి జల రూపంలో ఉండే శివుడు నాద్యుడు. అక్కడ ఉండేటటువంటి భవాయ అంటే అక్కడ ఉండే శివుడికి. తర్వాత యద్వా నాదే భవ నాద్య ఇంకోటి ఉందండి. ఇంకో అర్థం ఏంటంటే నాదములో పుట్టినటువంటి వాడు. నాదం అంటే నదికి సంబంధించి కాదు, లోపల ఉండేటటువంటి ప్రణవ నాదం. ఆ నాదంలోంచి ఆవిర్భవించినటువంటి వాడు ప్రణవస్వరూపుడు. ఆయనకు ఇంకో మాట ఏంటంటే ఆయన అలా వచ్చినా కానీ ఆ పదంతో తీసుకున్న నాద్య అనే పదం వస్తుంది. అట్లా ప్రణవస్వరూపుడైనటువంటి శివునికి నమస్కారం అని ఆ రకంగా అర్థం చెప్తారండి. అలాగే వైశంతాయచ అల్పసరహ వేషంత. చిన్నపాటి సరస్సుని ఏమంటారంటే వేషంతము అని అంటారు. తత్రత్య జలరూప వైశంత. అక్కడ ఉండేటటువంటి చిన్నపాటి సరస్సులో ఏమండి కొండ అనొచ్చు ఇంకా చెప్పాలంటే. అటువంటి చిన్నపాటి కొండంలో ఉండేటటువంటి అందులో ఉండే నీళ్ల రూపంలో ఉండే శివుడు, ఆయన పేరు వైశంతుడు. దేవ తర్పణాద్యర్థం ఎత్ర ఆపహ వేష్యంతే తే వైశంతా దేవఖాతా. నిన్న యాక్చువల్లీ ఇప్పుడు ఈ వైశంతా ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. నిన్న ఏం చేశారంటేనండి, ఇక్కడ మన మౌలాలి దగ్గర ఏపీహెచ్బి కాలనీ ఉందండి. ఆ ఏపీహెచ్బి కాలనీలో కైలాసగిరి అని ఓ చిన్న ఎత్తైన ప్రదేశం ఉంది. అక్కడ రంగనాథ స్వామి దేవాలయం నేను ఇన్వైట్ చేశారు, వెళ్ళానండి. అది ఇంకా కొత్తగా కడుతున్నారు ఏమండి. ఆ కడుతున్నటువంటి దానికి ఏం చేశారంటే ఇప్పుడు వైశంత అనే పదం కోసం వెంటనే చూశాను, ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. మామూలుగా ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి, పుష్కరిణి పెద్దపాటిది, అది పర్వాలేదు, కొన్ని 100 మంది 1000 మంది ఏకంగా ఒకసారి స్నానం చేయడానికి వీలుగానే ఉంటుంది అది. కానీ ఇక్కడ కొత్తగా కడుతున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఓ 10 ఫీట్ బై 4 ఫీట్ చిన్న సిమెంట్ తొట్టిలా తయారు చేసేసారండి. సిమెంట్ తొట్టి దాంట్లో నీళ్లు పెట్టేశారు. సిమెంట్ తొట్టిలో నీళ్లు ఉన్నాయండి. అందులో ఏం చేస్తున్నారంటే దీపాలు వదిలిపెట్టాలంటే ఇప్పుడు అక్కడ నది ఏం లేదు, కొండ మీద ఇక్కడ కైలాసగిరి ఏపీహెచ్బి కాలనీ దగ్గర ఉండేటటువంటి కైలాసగిరి దగ్గర ఈ రంగనాథ స్వామి దేవాలయం ముందర ఉండేటటువంటి అక్కడ 10 బై 4 అక్కడ స్నానాలు ఏముంటాయి.
అందులో ఈ డిప్పలతోటి చిన్న చిన్న దీపాలు పెట్టి కార్తీక దీపాలు లాగా అందులోనే వదిలిపెట్టేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఏంటి? అల్ప సరహా, చిన్నపాటిది. కృత్రిమ జలాశయం ఇందాక ఒకసారి చెప్పాడు సరస్సుకి. ఇక్కడ అల్ప సరహా, చిన్నది, చిన్నపాటిది. వైశంత తత్రత్య జల, అందులో ఉండేటటువంటి జల రూపాన్ని రూపండాడు వైశంత. దేనికోసం అంటే దేవతర్పణాద్యర్థం. దేవతలను, ఇక దేవతర్పణం అంటే రెండు రకాలండి. దేవతలకు ఇచ్చేటటువంటి తర్పణాలను ఒక అర్థం, దేవతలను తృప్తి పొందించడం కోసమని. ఎస్, దీపాలు వెలిగించడం వల్ల అడు దీప్యస్వజాత వేదో భగ్నన్యులు తిమ్మమా పశుగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దిశ అనుకుంటూ ఆ మంత్రం చెప్పుకుంటూ చిన్న ప్రమిదలు ఆకులతో చేసింది. దాంతో డిప్పలు అందులో అగ్ని ఒత్తి వెలిగించేసి అందులో నీళ్ళ ముందు తోసేయడం అండి. అదో దేవతర్పణం అది. అలాగా ఎత్ర ఆపహ వేష్యంతి, ఎక్కడైతే దేవతలను తృప్తి పొందించడం కోసం నీళ్లు ఎక్కడైతే ఏర్పాటు చేయబడ్డాయో తే వైశంతాహ దేవఖాత. దేవఖాతం అంటే, ఖాతం అంటే తవ్వడం అండి. దేవతల కోసము తవ్వినటువంటి ప్రదేశములు. ఇక్కడ తవ్వలేదు అనుకోండి, సిమెంట్తో తొట్టితో కట్టేశారు. కానీ దానికి ఏదో ఆల్టర్నేటివ్గా మనం ఆ పేరు పెట్టుకోవచ్చు, దేశంతం అని పేరు పెట్టుకోవచ్చు. తర్వాత గురువుగారు ఇంకో మ్యూట్ అయింది. సచ్ గారు వినిపిస్తోందండి? లేదు, అది అక్కడ కరెంట్ పోయింది ఏదో అయింది. వినపట్లేదు. లేరు, గురువు గారు ప్రిపేర్ అయ్యారు, అక్కడ కరెంట్ పోయి ఉంటుంది. అంతే అంతే. అదే అంతే అండి. కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందండి. వచ్చారండి. అంటే మాకు కరెంట్ పోయింది ఇక్కడ ఈ టైంలో. ఇన్వర్టర్ ఉంది కానీ ఎందుకు మరి వర్క్ చేయదో తెలియదు. సరే, హాట్స్పాట్ పెట్టండి, ఎంతసేపు నడుస్తుందో చూద్దాం ఇది. ఓకే. మొన్న అక్కడ గంగా నది దగ్గర హరిద్వార్లో ఉన్నటువంటి గంగా ప్రవాహం గట్టు మీద కూర్చుని, ఏమండి ఆఖరి మెట్టి దగ్గర కూర్చున్నామండి. ఆఖరి మెట్టి దగ్గర నేను సత్యనారాయణ గారు ఒక కాళ్ళు ఉండదని చెప్పి గంగలో చెంబుతోటి గంగలో నీళ్లు తీసుకుని, ఏమండి గంగలోనే మళ్ళీ అభిషేకం చేయడం ప్రారంభించాం. గంగలో నీళ్లు తీసుకుని జనమ శంగాయ జప శుభతయే జనమ ఉగ్రాయ జదూరే వధాయ జనమో హంత్రే జహనీయసే కట్ అవుతుందండి, కరెక్ట్ రావట్లేదు. సత్యా సరిగా రావట్లేదు బాబయ్య. ఇక్కడ ఏం చేయాలి మరి? ఇక్కడ ఏం చేయలేము అంతకంటే. హాట్స్పాట్ పెట్టాం అంతకంటే. కట్ అయిపోతుంది మధ్యలో. ఓకే, పర్లేదు పర్లేదు పర్లేదు, ఇప్పుడు పర్లేదండి. గురుగారు పర్లేదు. ఈ రకంగా మామూలుగా మనం చేయడమే కాదు, కొత్తగా మనం ఇన్వెంట్ చేయలేదు. పూర్వులందరూ కూడా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆఖరిని గట్టు మీద లోపల నీళ్ళలోంచి బయటకు వచ్చేసేప్పుడు చెంబుతో నీళ్లు తీసుకుని మళ్ళీ నదిలోనే ఈ మంత్రం చెబుతూ అభిషేకం చేసేవారండి. గంగలో నీళ్ళు, గోదావరిలో నీళ్ళు తీసుకుని మళ్ళీ గోదావరిలోనే పోయడం, ఈ మంత్రం చెప్తున్నాం. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. అదే వాళ్ళు ఎవరికి అభిషేకం చేశారంటే నాద్యుడైనటువంటి పరమశివునికి అభిషేకం చేశారనమాట. వాడు నదీ రూపంలో, నదిలో ఉన్నటువంటి జల రూపంలో ఉన్న, నదిలో ఉన్న శివుడు కాదండి, నదిలో ఉన్న జల రూపంలో ఉన్న శివుడికి ఆ నదిలో ఉన్న జలంతో అభిషేకం అండి. ఇప్పుడు గంగా నది కంటే పవిత్రమైన జలం ఎక్కడ దొరుకుతున్నాడు అసలు? అత్యంత పవిత్రమైనటువంటి గంగా జలంతో గంగా నదిలో ఉన్నటువంటి జలంలో ఉన్న జల రూపంలో ఉన్న శివుడికి అభిషేకం చేసుకోవడం జరిగిందండి. ఇది యాక్చువల్లీ జరిగింది. అంటే నమో నాద్యాయచ అనేది చేసాం, నమో వైశంతాయచ కూడా చేసామండి. అది ఆ మాట చెబుదామని వచ్చాను. తర్వాత నెక్స్ట్ షేర్ స్క్రీన్లో పెడతాను.
కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తోందండి. ఓకే. కనిపిస్తాం. ఓకే అండి. తర్వాత నమః కూప్యాయ చ వట్యాయ చ నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ ఈ మంత్రం అంతా వస్తుందండి. ఇప్పుడు ఒక్కొక్క పదానికి వాక్యం తీసుకుందామండి. నమః కూప్యాయ చ వట్యాయ చ ఈ వాక్యాన్ని అర్థం ఏంటి? కూప్యము అంటే ఏంటి? అంటే కోపస్థ జలరూప కూప్య. నూతిలో కూపం అంటే నుయ్యండి. కూపస్థ ఆ నూతిలో ఉండేటటువంటి నీళ్ల రూపంలో ఉండే శివుడు ఆయన ఏమంటారంటే కూప్య. అంటే గట్టిగా పట్టుకుంటే ఇంకా నూతులు ఎక్కడైనా ఉంటే పల్లెటూళ్ళలో ఉంటే ఉండొచ్చండి. ఆ నీళ్లు తీసి మళ్ళీ నా నూతిలో నీళ్లు పోసేసి మొత్తం చెప్పేయచ్చండి. ఇంకా ఆ జల రూపంలో ఆయన ఉన్నాడు కనుక. తర్వాత అవటస్థ అవటస్థ జలరూప అవట్య. అవట్యం అంటే ఏంటంటే గర్తం అంటే చిన్న సైజు గుంట. అటువంటిది దాన్ని ఆ రూపంలో అందులో ఉండే ఆ అవట రూపంలో ఉండేటటువంటి జలంలో ఆ జల రూపంలో ఉండేటటువంటి పరమశివుడికి నమస్కారం. అది అవట్య. అలాగే ఇక్కడ భట్టభాస్కర్ నమః కూప్యాయ చ కూపే భవాయ అంటే నూతిలో ఉంటాడు ఆయన. కూపస్థ జలరూప అంటే నూతిలో ఉంటాడంటే నూతిలో ఉండే జల రూపంలో ఉంటాడు అని. కూప్య తస్మై అలాంటి పరమశివుని నమస్కారం. అవట్యాయ చ అవట గర్త. గర్త అంటే గుంటూరు పేరు ఎలా వచ్చిందంటే గుంట ఊరు. ఆ గుంట అని చెప్పడానికి అదే గర్తపురి అని పేరండి. అసలు గుంటూరు సంస్కృతంలో గర్తపురి. గర్తం అంటే ఈ గుంట అనమాట. గర్త గర్త అవట అవటస్థ జలరూప అవట్య. అటువంటి గుంటల్లో ఉండేటటువంటి నీళ్ల రూపంలో ఉండే శివుడు అని అర్థం అండి. తత్ర భవాయ అక్కడ ఉండేటటువంటి పరమశివునికి నమస్కారం. నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ. ఇక్కడ ఇది వర్ష జలరూప వర్ష్య. అంటే నీళ్లు ఎన్ని రకాల రూపాల్లో ఉంటాయో అన్ని జల రూపాలలోనూ ఉండే పరమశివుడు అని అన్నారండి. దీని మీద చాలా వ్యాఖ్యానం మనం విడిగా చేద్దాం. ఇంకా చూడండి, ఇంకా ఎన్ని చోట్ల నీటికి సంబంధించిన ఐటమ్స్ వస్తున్నాయి చూడండి. వర్ష జల రూప వర్ష్య అంటే వర్షం వస్తుంటే ఆ వర్షంలో ఉండేటటువంటి జల రూపంలో ఉన్నవాడు పరమశివుడే. వర్ష నిరపేక్ష సముద్రాది జల రూప అవర్ష్య. అక్కడ నమో వర్ష్యాయ చ అవర్ష్యాయ. అవర్ష్యము అంటే ఏంటంటే వర్షము కురవని ప్రదేశము అని ఒక అర్థం అండి. లేదా వర్షంతో ప్రమేయం లేనటువంటి ప్రదేశం. వర్షం కురవని ప్రదేశాలంటే ఓ ఎడారి, అప్పుడు వర్షాలు కురవు. అక్కడ ఒయాసిస్ ఉందనుకోండి, ఆ ఒయాసిస్లో కూడా అక్కడెక్కడో అది ఏర్పడింది. ఆ నీటి రూపంలో ఉండేవాడు. అంటే అవర్ష్యము అంటే వర్షము ఉండని ప్రదేశము. ఆ అంటే ఎడారి, ఎడారిలో ఉండేటటువంటి జల రూపంలో మళ్ళీ వర్ష నిరపేక్ష. ఇంకా వర్షంతో ప్రమేయం లేదు. సముద్రం ఉందండి, వర్షం కురిస్తే ఎంత కురవపోతే ఎంత. సముద్రంలో శుభ్రంగా నీళ్లు ఉన్నాయి. సముద్రాది జలరూప అవర్ష్య. అటువంటి వర్షంతో ప్రమేయం లేకుండా ఉండేటటువంటి సముద్రం లాంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో ఉండేటటువంటి జల రూపంలో ఉండేవాడు పరమేశ్వరుడు. ఆయన ఏమంటారా? అవర్ష్య అంటారు. లేకపోతే ఎడారిలో ఉండేటటువంటి జల రూపంలో ఉండే పరమశివుడు కూడా మళ్ళీ అవర్ష్య అవుతాడండి. దీనికి నమో వర్ష్యాయ చ రెండో భాష్యం ఇది. వర్ష జలే భవాయ అంటే వర్షంలో వృష్టి జలంలో ఉండేటట్టు. భవాయ అంటే ఉండేవాడు అని అర్థం. భవ అంటే శివుడు అని అర్థం ఉందనుకో. ఇక్కడ ఆ సప్తమి విభక్తి పక్కన భవాయ అంటే అందులో ఉండేవాడు అని అర్థం చెప్పుకుంటాం. అవర్ష్యాయ చ నా వర్ష్య అవర్ష్య. ఎక్కడ వర్షం ఉండదో అది అవర్షము, లేదా వర్షంతో ప్రమేయం లేదో అది అవర్షము. సముద్ర జలే భవాయ. సముద్రానికి వర్షంతో ప్రమేయం లేదు. పెద్ద వర్షం వచ్చింది కదా సముద్రం పెరిగిపోదు, వర్షం పడలేదు కదా అది కుంగిపోదు. ఈ ఆటుపోటు రావడానికి కారణం వర్షం కాదు, ఇంకోటి ఏదో. ఏమండి అక్కడ కేచిదాహు అవర్ష జలే సముద్రాదో భవాయ ఇది. అంటే ఇక్కడ సముద్రము మొదలైనటువంటి వాటిలో ఉండేటటువంటి వాడు అది అవర్ష జలం అని. తర్వాత ఇక్కడ ఉదాత్త వ్యాకరణం అనుకోండి. నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘ్యాయ అంటే మేఘేషు స్థిత మేఘ్య. మేఘాలలో ఉండేవాడండి, అంటే మేఘ రూపంలో ఉండేవాడు. మేఘ రూపం అంటే మేఘంలో ఏమేమి కలిసే మేఘం అవుతుంది. ఏమండి అంటే అక్కడ దానికి
ఈ భూమికి సంబంధించినటువంటి ధూళి కణాలు ఉండాలి, తర్వాత జలం ఉండాలి, అందులో అగ్నిహోత్రం ఉంటుంది, జతండి తేజస్సు ఉంది, వాయువు ఉంది. ఇక్కడ ఈ రకమైనటువంటి వాటితో ఏర్పడేటటువంటి మేఘము, ఇవన్నీ కూడా పంచమహాభూతాల్లో ఉండే లక్షణాలండి. దీనికి కాళిదాసు మేఘ సందేశంలో మేఘానికి డెఫినేషన్ ఇస్తాడండి. ధూమజ్యోతి సలిల మరుతాం. ధూమ జ్యోతి సలిలము మరుతు, వీటండి. ధూమం అంటే పొగ, అంటే డస్ట్ పార్టికల్స్. జ్యోతి అంటే అందులో ఉరుములు మెరుపులు వస్తున్నాడు, అంత ఛార్జ్డ్ పార్టికల్స్. ధూమజ్యోతి అందులో వర్షంలో వాటర్ డ్రాప్లెట్స్, అందులో అన్నీ కూడా మీకు బిందువులు ఉన్నాయి. ఏమండి, వాటర్ వేపర్ వెళ్ళి అక్కడ అందులో మీకు మాలిక్యూల్ ఫామ్లో అందులో మీకు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. శరీరం మరుతాం, వాయువు కూడా ఉంది, కానీ మేఘాలు కదులుతున్నాయి. అంటే బయట ఉన్న మేఘం తోసుకుంటూ వెళ్ళడం కాదు, విత్ ఇన్ ది క్లౌడ్ ఫార్మేషన్లోనే వాయువు కూడా ఉంటుంది. సో ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాత క్వ మేఘ. అక్కడ మేఘ సందేశం అడుగుతూ ఎవడైనా మళ్ళీ టైటిల్ అది బుక్ని క్వశ్చన్ చేస్తాడేమో మళ్ళీ రాబోయే కాలాల్లో అని చెప్పి కాళిదాసు ఏడి మేఘ సందేశం, మేఘానికి ప్రాణం లేదు కదా, ప్రాణం లేని మేఘం సందేశం పట్టుకెళ్ళడం ఏంటి అని అంటారేమో. అక్కడ ఏ కాంటెక్స్ట్లో ఈ యక్షుడి సందేశాన్ని పంపిస్తున్నాడో మీకు తెలుసునా అంటూ ఈ ప్రశ్న సమాధానం చెప్తున్నాడండి. ఈ ధూమము జ్యోతి సలిలము వాయువు ఈ నాలుగుతో ఉండేటటువంటి ఈ మేఘం ఎక్కడా? తర్వాత ప్రాణిభిప్రాపణీయా, ప్రాణం ఉన్నటువంటి వాళ్ళ చేత పంపించడానికి యోగ్యమైనటువంటి మెసేజ్లు ఉండేటటువంటి ఆ కాంటెక్స్ట్ ఏమిటి? ప్రాణం లేని మేఘమా? పంపించాల్సిన మెసేజ్ ఏమో ప్రాణం ఉన్న వాడి చేత పంపించాలా? అలాంటి వాడితో ఎలా పంపించడం కుదురుతున్నాయా అంటూ అని అనేసి వెంటనే చెప్తాడండి. ఏం లేదు, వాళ్ళు ఆ భార్య ఎడల ఉండేటటువంటి ఆ ప్రేమ దానిలో అక్కడ ఉండేటువంటి జడ పదార్థమా చైతన్య పదార్థమా అనే వివేకం లేకుండా, ఆలోచన లేదు అతనికి. అతని భార్య కనిపిస్తోంది, మేఘం కనిపించట్లేదు. అంటే మధ్యలో మేఘాన్ని నువ్వు కాస్త వెళ్ళి ఆ మాట చెప్పిరా అక్కడ అని అక్కడ చెప్తాడు అని చెప్తూ మనకి మేఘ సందేశంలో పూర్వభాగంలో మొట్టమొదటి 7వ శ్లోకం 8వ శ్లోకంలో వస్తుందండి. అక్కడ అలాగా ఇక్కడ ఆ మేఘ రూపంలో ఉండేటటువంటి పరమశివుడి. మేఘేషు స్థిత మేఘ్య, మేఘంలో ఉండేటటువంటి వాడు. తర్వాత మేఘ్యాయచ విద్యుత్యాయచ, విద్యుత సహచరతి ఇది విద్యుత్య, విద్యుత్తుతో కూడా ఉంటాడు విద్యుత్యుడు. అంటే విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ అని మన పేరు, ఇంకో మాట లేదండి. ఎవరు చెప్పినా ఎలక్ట్రిసిటీకి ఇంగ్లీష్లో చెప్పిన దానికి సంస్కృతంలో విద్యుత్తే ప్రధానమైన పదం. అంచేది ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ ఏదో వీళ్ళు కొత్తగా కనుక్కున్నారు దేని పదం ఉంది. విద్యుత్ ఎప్పటి నుంచో మనకి వేదకాలం నుంచి, వేదాల కాలం అంటూ ఉంటే అప్పటి నుంచి ఉంది. ఈ పదం వేదంలోనే ఉంది, విద్యుత్ అనేటటువంటిది. విద్యుత సహచరతి, దానితో సహా తిరుగుతూ ఉంటాడు. అంటే ఆయన ఉన్న చోట విద్యుత్ కాంతులు ఉంటాయి. తటిల్లత అంటాడు, మెరుపు తీగ అలా ఉంటుంది అమ్మవారు. క్షణకాలంలో ఒక్కసారి పెద్ద మెరుపు వచ్చేసి మళ్ళీ మాయమైపోతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కలగడం ఒక్క క్షణకాలం చాలండి ఐశ్వర్యాలు పట్టడానికి. అలాగా ఆవిడ వచ్చిందంటే ఆయన అక్కడ ఉండి ఉండాలి. విద్యుత సహచరతి ఇది విద్యుత్య, విద్యుత్తుతో సహా తిరుగుతూ ఉంటాడు కానీ విద్యుత్తుడు. ఆ రూపంలో ఉండే పరమశివుడికి నమస్కారము. ఇది భట్టభాస్కర భాష్యం. నమో మేఘ్యాయచ, మేఘే భవాయ పూర్వ, ఇది కూడా అక్కడ విద్యుత్యాయ విద్యుత సహచరతి ఇది విద్యుత్య తత్ర భవాయ, రెండు అర్థాలు ఒకే రకంగా రాసుకొచ్చారండి. తర్వాత నమ ఈధ్రియాయచ తప్యాయచ, ఇక్కడ ఈధ్రియాయ అనే పదానికండి ఈధ్రం, ఈధ్రం అనే మాట ఏమిటంటే ఈ సాయన భాషలో నిర్మలత్వేన దీప్యమానం శరదభ్రం తత్ర భవ ఈధ్రియ. ఈధ్రం అనే మాట ఏమిటంటే శరదభ్రం, శరత్కాలంలో అభ్రం అంటే మేఘం అండి. శరత్కాల మేఘము దానికి ఇంకో పేరు ఏమిటంటే ఈధ్రం అని పేరు. అది ఎలా ఉంటుందయ్యా అంటే అప్పటికి వర్షాకాలంలో శుభ్రంగా నీళ్ళన్నీ కూడా డౌన్లోడ్ చేసేసి అది ఖాళీ నీళ్లు లేకుండా ఉండేటువంటి తెల్లటి మేఘాలు. ఆ తెల్లటి మేఘాలు నిర్మలత్వేన అంటే అందులో మాలిన్యం లేదు, నలుపు లేదు, ఇంకేదని నీళ్లు లేవు కనుక అది అంత స్వచ్ఛంగా ఉండేటటువంటి దీప్యమానం. ఓ చంద్ర కిరణ దాని పడేప్పుడు ఎంత తెల్లగా మెరిసిపోతుంటే, వెండి కొండలా మెరిసిపోతుంటాయి అప్పుడప్పుడు ఆకాశంలో మనం చూస్తే. అలా సూర్యకిరణం పడ్డా మెరిసిపోతుంటాయి. నిర్మలత్వేన దీప్యమానం, స్వచ్ఛంగా ఉండడం చేత ప్రకాశిస్తూ ఉండేటటువంటి శరదభ్రం, శరత్కాలంలో ఉండేటటువంటి మేఘం పేరు ఈధ్రం.
అటువంటి ఆ మేఘంలో ఉండేటటువంటి వాడు ఈ ధ్రియ. ఇందాక ఉన్న మరి మేఘం ఏంటి? మేఘ్యాయి అంటే నీళ్లతో కూడినటువంటి మేఘం ఉండదు. ఇక్కడ నీళ్లు లేనటువంటి మేఘం ఉండేది. రెండు రకాల మేఘాల్లోనూ కూడా ఉండేవాడు ఆయన అని చెప్పి ఈ ధ్రియ యచ తప్య యచ. ఈ నీటికి ఎండకి సంబంధం ఉందా లేదంటే ఉందండి. మేఘాలు ఎలా ఫార్మ్ అవుతాయి? కింద నుంచి మీకు ఈ వాటర్ సైకిల్లో కింద నుంచి ఆకాశంలోకి వెళ్ళాలి. ఆతపేన సహ వృష్ట, ఆతప్య ఎండ, ఆతపేన సహ వృష్ట అంటే మనం ఎండా వాన అంటుంటాం చూసారా, ఆ ఎండా వాన అనేదానికి ఎండతో కూడిన వర్షం అండి. ఆతపేన సహ వృష్ట, సహ అంటే కూడా, ఎండతో కూడా ఉన్న వర్షము, దాని పేరు ఏంటంటే ఆతప్య. అది ఎప్పుడు వస్తుంది? ఎన్ని గంటలకు వస్తుంది? సాయంకాలం ఇక్కడ వస్తుంది, ఉదయం వస్తాయి. మధ్యలో ఉండగా మీకు ఎండ ఉండదు. వర్షం రావాలంటే మేఘం ఉండాలి. మేఘం వెర్టికల్గా పడుతుంది. ఎండ ఉండాలంటే సూర్యుడు తూర్పు వైపున పడమటి వైపున ఉన్నప్పుడు మామూలుగా మీకు ఎండ వస్తుంది, మధ్యలో నుంచి మేఘం నుంచి వర్షం వస్తుంది. అలాంటివి జరుగుతుంటుందండి. అలాంటప్పుడు ఇంద్రధనుస్సు కూడా ఫారం అవుతుంటుంది. ఆతపేన సహ వృష్ట ఆతప్య. ఇక్కడ ఏం చెప్తున్నారండి ఈ భట్ట భాస్కరంలో? నమ ఈధ్రియాయచ అంటే ఏధ్రం, దీప్తం, శరదభ్రం, ఇదే చెప్పారండి. ఏధ్రం అంటే ప్రకాశిస్తున్నటువంటి శరత్కాల మేఘం. కారణం ఏంటయ్యా? నైర్జల్యాత్, జలము లేకపోవట వలన. అదండి ఇందాక చెప్పాను కదా. అంటే ఆ నీళ్ళన్నీ కూడా పూర్తిగా అది వర్షం రూపంలో వర్షించేయడం మూలంగా ఇంకా నీళ్లు లేనటువంటి మేఘాలు అంటే తెల్లటి మేఘాలు ఇవి. తర్వాత విధి కర్తవ్య తత్రభవాయ, అటువంటి నిర్మలమైనటువంటి అంటే ఏ రకమైన జల సూచన లేనటువంటి, జలం లేనటువంటి, నీళ్లు లేనటువంటి శరత్కాల మేఘం ఏదైతే ఉందో అక్కడ ఉండేటటువంటి ఆ మేఘం రూపంలో ఉండేటటువంటి పరమశివుడైన. తర్వాత అగ్నియాది సంప్రయోగాత్ తప్తజలే భవాయ. లేకపోతే ఇంకోటి ఏం చెప్తారంటే, మనం డేసాలో నీళ్లు పోసి, డేసా అంటే కింద కుంపటి పొయ్యి పెట్టి, పల్లెటూరులో మనకి కూడా డొలకలో వేస్తుంటాం, డొక్కలను వేస్తుంటామండి. కొబ్బరి డొలకలు వేసి కింద పైన డేసా పెట్టేవాడు. ఇప్పుడు ఇది హీటర్స్ వచ్చేసాయి కానీ ఇంటింటికి. అలాంటి చోట నిప్పు పెట్టిన తర్వాత ఆ డేసా నీళ్లు కాగుతూ ఉంటాయి. అగ్నియాది సంప్రయోగాత్ తప్తజలే, వేడి, తప్తజలం అంటే వేడి నీళ్లు. ఆ వేడి నీళ్ళలో ఉండేవాడు. ఇందాకేమో మామూలు చన్నీళ్ళే, వర్షంలో ఉన్నా వర్షం లేకపోయినా ఇంకో నీళ్ళైనా అన్ని చల్లని నీళ్ళే. ఇప్పుడు చెబుతున్నది ఏమిటంటే ఇక్కడ ఇక్కడ దీనికి చెబుతున్నది వేడి నీళ్లు. ఎటువంటి నీళ్లు? అగ్నియాది సంప్రయోగాత్, అగ్ని మొదలైనటువంటి వాటితోటి వాటిని ప్రయోగించడం వల్ల, అంటే అగ్నిని ఉపయోగించడం వలన తప్త జలే, తప్త జలం అంటే వేడి నీళ్ళండి, ఉష్ణజలం. అటువంటి భవాయ. లేక ఇంకోటి, తప్త జలానికి ఉష్ణకుండాల్లో నీళ్లు ఉంటాయండి. అక్కడే కింద డేసా పెట్టక్కర్లేదు, కింద మంట పెట్టక్కర్లేదు, అక్కడ వేడి నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు బద్రీ వెళ్ళామనుకోండి, అక్కడ ఇవి ఉన్నాయి, ఉష్ణకుండాలు ఉన్నాయి. అలాగే గంగోత్రిలో అక్కడ బ్రహ్మాండమైనటువంటిది. ఇంకోటి గంగోత్రి వెళితేనండి, అక్కడ అందరికి వెళ్ళిన వాళ్ళందరికీ అనుభవమే. అక్కడ అందులో రైస్, అన్నం, బియ్యం పట్టుకెళ్ళి ఒక గుడ్డలో పెట్టి మూట కట్టి ఆ నీళ్ళలో ముంచి తీసాడు కదా, ఆ వేడికి వెంటనే 2 నిమిషాల్లో అన్నం కింద అయిపోతుందండి అది. అలాగా ఆ రూపంలో ఉండేటటువంటి అంత ఉష్ణజలం. అటువంటి తప్త జలీ భవాయ అంటే ఎన్ని రకాల చెప్తున్నది. ఆ తప్య యచ అని ఒక అర్థం అండి. ఇంకో అర్థం ఏం చెప్పాను? ఆతపే భవాయ, ఎండలో, ఎండే ఆయన రూపం అయ్యా. ఆతపే భవాయ, ఎండ అనేటటువంటి దాని యొక్క రూపంలో ఉండేటటువంటి శివుడు. అది కూడా ఆతప్య అనే పదం వస్తుంది. అలా కూడా అర్థం చెప్పచ్చు. ఇందాక ఇంతవరకు జలంతో చెప్పుకొచ్చారు, ఇప్పుడు జలంతో ప్రమేయం లేదు, డైరెక్ట్గా ఆతప్య అని ఇన్ని రకాలుగా చెప్పుకొస్తూ, అంటే పరమశివుడు ఎక్కడున్నాడంటే ఎక్కడ లేడు అని ప్రశ్నేసుకోవాలంతే. ఎక్కడ లేడు? అన్ని చోట్ల ఉన్నాడు. నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ అని చెప్పుకొచ్చి, ఇక్కడ వాత్యాయ అంటే ఏంటంటే వాతేన సహా వృష్ట వాత్య అంటే గాలివానండి. ఇది వాతం అంటే గాలి, గాలితో కూడినటువంటి వర్షం. సరిగ్గా కరెక్ట్. వాత్య అంటే పదం సంస్కృతం, తెలుగులో ఏంటంటే గాలివాన. ఆ గాలివాన రూపంలో ఉండేది. ఇది మనకి కోనసీమలో వాళ్ళందరూ బాగా అనుభవం అండి. మనకి సైక్లోన్స్, గాలివాన్లు, బ్రహ్మాండ తుఫాన్లు, దానికి తుఫాన్ అని అంటాం మనం. ఆ రకమైనటువంటి అందులో ఉండేటటువంటి ఆ జలంలో ఉండేవాడు పరమేశ్వరుడే. తర్వాత నమో వాత్ రేష్మియాయ చ. రేష్మియాయ అనే పదం ఎలా వచ్చిందంటే రిష్యంతి, వినశ్యంతి భూతాని అత్ర ఇది రేష్మ. ఎందులో అయితే సమస్త జీవులు నశిస్తాయో, నశిస్తాయంటే ఒకటి డిస్ట్రాయ్ అయిపోతాయని, రెండేమో డిజపీర్ అయిపోతాయని.
చెప్పాను మొన్న. నాశం అనే మాట ఏమిటంటేనండి, ఆ, కనిపించకపోవడం. వినాశం, నాశం అనే మాటకి అర్థం ఏంటంటే కనిపించకపోవడం. అంచేత సమస్త జీవులు ఇప్పుడు పెద్ద పెద్ద వర్షం వచ్చినప్పుడు ఈ చీమలు అన్నీ ఎక్కడికి పోతాయండి? అవి భూమి లోపలికి వెళ్ళిపోయి దాముకుంటాయి, కనిపించవు. వర్షం తగ్గిందో బిలబిల అంటే పైకి వచ్చేస్తాయి. అంచేత రిష్యంతి లేదా పోయి చచ్చిపోతుంటాయి. అదే పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు, ఇప్పుడు మొన్న ఈ పెద్ద పెద్ద వర్షాలు వరదలు వచ్చినప్పుడు చూడండి, ఆవులు గెదురు కొట్టుకుపోయి పాపం ఏం చేస్తారు వాటిని. వినశ్యంతి భూతాన్ని అత్ర. అటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు జీవులన్నీ కూడా నశించేటటువంటి సమయం. దాని పేరు రేష్మ. అంటే ప్రళయకాల. తత్రభవ. అక్కడ ఉండేటటువంటి, అక్కడ ఆ ప్రళయకాలంలో తత్రభవ, అటువంటి ఆ సమయంలో ఉండేటటువంటి శివుడు, ఆయన పేరు రేష్మియ. అంటే శర్కర పాషాణాది సహిత వృష్టిజల విశేష రేష్మియ. మామూలుగా శర్కర అంటే పంచదార అనుకుంటామండి. కాదండి, శర్కర అంటే బొమ్మరాళ్ళు అని అర్థం అండి. బొమ్మరాళ్ళు అంటే చిన్న చిన్నవి. అదే. చెప్పు. ఓకే. ఏమండి, అంచేత అంటే మనకి వడగళ్ళ వాన. ఆ వడగళ్ళ వాన అంటే రాళ్లే కదా, రాళ్ళేవి. వావిరి మనకి కృష్ణ శతకంలో కూడా వస్తుంది. వావిరిగా రాళ్ల వాన బడి గురియంతంగా అని వర్ణిస్తారండి. ఎవరు కట్టేయడమ్మా కాసేపు. ఏమండి, అక్కడ కృష్ణ శతకంలో పద్యం అండి. వావిరిగా రాళ్లవాన వడి కురియింపంగా గోవర్ధన గిరి ఎత్తిది గోవుల గోపకుల కాచు కొరకై కృష్ణ. అంటే ఇంద్రుడు మొత్తం మీద గోవర్ధన పర్వతం ఎత్తవలసిన సమయం వచ్చేది ఏమిటంటే, కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతానికి పూజ చేయమన్నాడని చెప్పి ఈ నందుడు వీళ్ళందరూ మొత్తం గొల్లవాళ్ళందరూ కూడా, గోపకులందరూ కూడా ఆ గోవర్ధన పర్వతం చేయడం ఇంద్రుడికి కోపం వచ్చి పుష్కలావర్తకాలు అనేటటువంటి ప్రళయకాల మేఘాలను వదిలిపెట్టాడు. బృందావనం మీకు వెళ్ళి వర్షం కురిసేయండి అని వెళ్ళాడు. ఆ గోవర్ధన పర్వతం చూసామండి, గోవర్ధన పర్వతం చూసాము. బ్రహ్మాండ పేద పర్వతం ఎత్తి పడేసాడు ఆయన. ఏమండి, అటువంటిది ఆ పాషాణాలు ఏవైతే ఉంటాయో రాళ్ళు, ఆ వేళ ఎంతంత వచ్చాయండి, రాళ్లవాన కురిపించాడు ఆయన. అంటే ఏ రాళ్లవాన? వడగళ్ళ రాళ్లవాన. అలా అది శర్కర. శర్కర అనే మాట ఏంటంటే, మామూలుగా ఇందులో పంచామృతాలలో మనం చేసేప్పుడు అండి పంచదారతో కూడా చేస్తాం కదా. అప్పుడు యా శర్కర తా శర్కర అభవన్, ఆ తా శర్కర అభవన్ అన్న చోట అక్కడ శర్కర అంటే రాళ్ళని అర్థం అండి. అక్కడ పంచదారని అర్థం కాదు. కానీ దానికి పర్యాయ పదం పంచదార ఉంది కానీ పంచదారతో మన పంచామృతాలు చేస్తూ ఉంటామండి. అక్కడ శర్కర అంటే పాషాణాది సహిత, బొమ్మరాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఇలాంటి వాటితో కూడి ఉన్నటువంటి వృష్టి జల విశేష రేష్మియ. అటువంటి ఆ వర్ష జలం ఏదైతే ఉందో దాని పేరు రేష్మియ. అటువంటి ఆ రూపంలో ఉండేటటువంటి పరమశివుడు. తర్వాత ఇంకో అర్థం ఈ భట్టభాస్కర, నమో వాత్యాయ. వాతేన కృతా వృష్టయ వాత్యాహ అంటే గాలితో కూడినటువంటి వర్షములు. తత్రభవాయ గాలివాన రూపంలో ఉండేటటువంటి వాడు పరమశివుడు. రేష్మియాయ రిష్యంతి వినశ్యంతి భృశం భూతాని ఎత్ర ఇది. ఆ పెద్ద వర్షాలకే ఇప్పుడు చూడండి, ఢిల్లీ చెన్నై అంటుంటాడు, మొత్తం అంత మునిగిపోయింది. వర్షం వెళ్ళిపోయింది ఇంకా వారం 10 రోజుల దాకా మీకు అక్కడే ఉంటుంటే, వర్షం వచ్చిన తర్వాత కూడా ఇంకా వారం 10 రోజులు నీళ్లు మీకు పీక లోతు నీళ్లు ఉంటున్నాయండి. అంతకంటే ఇంక దారుణం ఏంటండి అసలు. అటువంటి అవన్నీ కూడా రేష్మియాలు. అటువంటి ఆ వర్షాల్లో పాపం జనం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. రేష్మ అంటే దానికి చెప్తూ, వినశ్యంతి భృశం భూతాన్ని, సమస్త జీవులు కూడా చాలా నశిస్తూ ఉంటాయి చాలా సంఖ్యలో. అంచేత దాని పేరు ఎత్ర ఇది రేష్మ. అటువంటి యుగాంతకాలే పాషాణ శర్కరావర్షి సంవర్తో, ఇప్పుడు చెప్పాను కదండి, పాషాణ శర్కరావర్షి సంవర్తో నామ వాత వాతి. అక్కడ 4 రకాల మేఘాలు ఉన్నాయటండి. పుష్కల, ఆవర్తక, ఏమండి సంవర్తక, ఇలాంటి 4 రకాల మేఘాలట. వాటిని కట్టేసి ఉంచుతాడు, గొలుసులతో కట్టేసి ఉంచుతాట ఇంద్రుడు. ఆయనకి కోపం వస్తే అప్పుడు ఈ మేఘాలను వదిలిపెడుతూ ఉంటాడు. వేళని శుభ్రంగా వెళ్ళి దుమ్ము దులిపేసినట్టుగా శుభ్రం మొత్తం ముంచెత్తేయండి అని. పరమాత్మ దగ్గర అని ఆటలను సాగుతాయా? అంచేతనే గోవర్ధన పర్వతం ఎత్తి వాటి శుభ్రంగా వాటికి దారి చూపించాడండి ఆయన. తర్వాత సంవర్తో నామ వాత. అటువంటి అదేం చేస్తుంటే పాషాణ అంటే పెద్ద పెద్ద బండరాళ్ళండి. శర్కర అంటే చిన్న చిన్న గులకరాళ్ళు.
అంటే ఈ రకమైనటువంటి రాళ్ళని వర్షం కురిపించేటటువంటి సంవర్త అనేటటువంటి అది వాత వాతి ఆ వాయువు వీస్తుంది రేష్మ అంటే కొంతమంది ఏమంటారంటే దీనికి గ్రీష్మ ఋతువు ఇది కేచిదు గ్రీష్మ ఋతువు అని కొంతమంది అంటుంటారు. వాతోద్భూతా పాంసవ రేష్మాణ ఈ చెప్పరే అంటే ఇంకొకళ్ళు ఎలా అర్థం చెప్పారంటే ఈ వాయువు చేత అంటే మనకి ఈ హరికేన్స్ పెద్ద పెద్ద గాలి దుమారం ఈ గాలి దుమారంలో వచ్చేటటువంటి ఆ ధూళి దోసరం అంతా ఏదైతే ఉంటుందో దాని పేరు పాంసు అంటే దుమ్ము కణములు అర్థం అండి. ధూళి కణములని పాంసులు అంటారు. ఈ వాతోద్భూత గాలికి ఎగిరిపోతుంటాయి. వాతోద్భూత పాంసవ ఏమండి గాలికి కొట్టుకుపోయి రేష్మాణ ఇచ్చే అలాంటి వాటికి ఓ పేరు రేష్మాణములు అని పేరుందయ్యా. తత్రభవాయ ఆ రేష్మి ఆ ధూళి కణాలు ఎగిరిపోయి వెళ్ళేటటువంటి ధూళి కణాల రూపంలో ఉండే పరమశివుడు అని కొంతమంది అంటారయ్యా. ఇది ఈ రకాలు చెప్పి నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ ఇక్కడ ఒక్క వాక్యం చెప్పేసుకుందామండి. వాస్తవ్యాయ అనే మాటకి అర్థం ఏం చెప్పారంటే ఇప్పుడు మనం వాస్తు అంటుంటాం కదండి. వాస్తు అనే పదం వాస్తు బాగుందా లేదు ఏదో అంటుంటాం. ఆ వాస్తు అనే పదం ఎలా వచ్చిందంటే వస్తు అనే పదంలోంచి వచ్చిందండి. వస్తు ధనం వస్తు అంటే ధనం అని అర్థం అంటండి. గవాశ్వాది పదార్థ రూపం అంటే ఆవులు గుర్రాలు ఇలాంటి వాటి జంతువుల రూపంలో అంటే ఇంట్లో మనకి డొమెస్టిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన ఐశ్వర్యమే పూర్వం. అటువంటి ఆ రూపంలో ఉండేటటువంటి ఐశ్వర్యం పేరు వస్తువు. తత్తత్ కార్యరూపేణ అవస్థిత వాస్తవ్య అంటే తత్తత్ కార్యరూపేణ అవస్థిత ఆ కార్యరూపంలో అవి చేసే పనుల రూపంలో ఉండేటటువంటి వాడు పరమశివుడు. అతను ఏమంటారంటే వాస్తవ్యుడు. అంటే ఈ గో రూపంలో ఉండేటటువంటి వాడు ఎవరు? గోవు కనిపిస్తోంది. గోవు రూపంలో ఉన్నవాడు ఎవరు? ఇన్నర్ పర్సనాలిటీ శివుడు. అదే అశ్వం కనిపిస్తోంది. అశ్వం రూపంలో ఉన్నవాడు ఎవరు? లోపల ఉన్నవాడు ఎవరు? ఆయన శివుడు. ఇలాగా ఈ కార్యం అంటే తయారైన వస్తువు. గోవులు గుర్రాలు ఇవన్నీ తయారైన వస్తువులు. తయారవడం లోపల ఉన్నవాడు ఎవరు? ఆ రూపంలో ఉన్నవాడు ఆయన పరమాత్మ. ఆయన పేరు ఏంటయ్యా? వాస్తవ్య అంటే నివాసం. లేదా మనకి హౌసు ఇంట్లో ఉన్నటువంటి వాడు గృహము గృహిణి లేదా గృహస్థు అన్నాం అనుకోండి. గృహే స్థ ఇది గృహస్థ గృహంలో ఉండేవాడు అతను. అంచేత గృహ నిర్మాణార్థ భూమి వాస్తు తత్పాలక వాస్తుప. మామూలుగా వాస్తు అంటే భూమి అని అర్థం అండి. ఇది గ్రౌండ్ లెవెల్కి మామూలుగా ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి 10th ఫ్లోర్కి వాటి వాస్తు చూడక్కర్లేదంటారు. వాస్తు అనే మాట ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్కి నేల ఎక్కడుందో అక్కడ అదే. అయితే మనం ఎవరి ఫ్లోర్ వాళ్ళు కొనుక్కుంటున్నప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాక మనం వాస్తు పూజ చేసుకోకపోతే ఎలాగని అర్థం చేసుకుంటున్నాం ఎవరి ఫ్లోర్ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆ ఫ్లోర్కు అది ఎక్కడ నిలబడింది కింద దాని మీద ఆధారపడింది కనుక ఇది అది కూడా దాని ఎక్స్టెన్షన్ అనుకుందాం అని చేస్తుంటారండి. గృహ నిర్మాణార్థ భూమి గృహ నిర్మాణమునకు సంబంధించినటువంటి భూమి దాని పేరు వాస్తు. తత్పాలక వాస్తుప అంటే ఆ భూమిని రక్షించేవాడు ఎవరు? అతన్ని ఏమంటారు? వాస్తుప అంటే రక్షించండి. దీనికే మనకి పార్వతీ పరమేశ్వరు అనే పదంలోనండి 2 రకాలు దాన్ని విడతీశారు. పార్వతీ పరమేశ్వరుడు అలాగా. పార్వతీప రమేశ్వరవు అంటే పార్వతీని రక్షించేవాడు అంటే పార్వతీదేవి భర్త. అక్కడ అంటే భర్త అని అర్థం కూడా తీసుకుంటారండి. ఆ మాటకి ఇక్కడ వాస్తు అంటే వాస్తుకి రక్షించేటటువంటి ఇక్కడ పరమశివుడిని. ఇది సాయణాచార్య విరయితే మాధవీయే వేదార్థ ప్రకాశే యజుస్సంహితాయాం చతుర్థకాండే పంచమ ప్రపాఠకే శ్రీ రుద్రభాష్యే సప్తమ అనువాక. ఇది సాయణ భాష్యంలో 7వ అనువాకాన్ని భాష్యం ఇది అయిందండి. భట్టభాస్కర్ భాష్యంలో ఏమని రాశారు ఈ పదాలకి? నమో వాస్తవ్యాయ చ వస్తు ధన గవాశ్వాది రూపం తత్కార్యరూపతయా స్థితాయ అంటే ఇందాక క్యాష్ రూపంలో కానీ ధనం గవ అంటే గోవులు అశ్వములు ఇలాంటి ఈ రూపములు ఇవన్నీ తయారైన రూపములు ఏవైతే వీటి రూపల ఉండేటటువంటి వాడు స్థితాయ ఆ రూపం లోపల ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో పరమశివుడని ఆయనకి నమస్కారం. యద్వా లేకపోతే ఇంకో రకంగా ఎలాగా? వాస్తుని భవాయ. వాస్తుని అంటే ఇక వాస్తులో అంటే భూమిలో ఉండేటటువంటి వాడు. ఒక నిర్మాణానికి ఉపయోగించిన ప్రదేశం పేరు వాస్తు. వాస్తుపాయచ వాస్తుపాతి ఇది ఆ వాస్తుని రక్షించేవాడు. పాతే కహ వాస్తు స్వామిని
ఆ యజమాని, ఈ ప్రదేశానికి యజమాని పేరు కూడా ఆయనకి వాస్తుపహ అని వస్తుందండి. యథా నమో రుద్రాయ వాస్తోష్మతే, ఇది మనకి మంత్రం వస్తుంది. అంటే ఈ భూమంతని కూడా రక్షించేవాడు ఎవరయ్యా అంటే రుద్రుడిని. ఆయన కోపం వస్తే తీసి పడేస్తాడు, లేకపోతే నిలబెడతాడే, ఏదేం చేయగలడు ఆయన. ఇక్కడ ఇంకెక్కడి నుంచి అస్య అనువాకస్య పురస్చరణ, దీన్ని ఎలా ఎలా వినియోగం చేసుకోవాలి ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ కాకుండా దీంతో ఏడో అనువాకం మన రుద్ర భాష్యంలో నమకం చమకం అని చెప్పుకునే ఈ ప్రస్తుతం నమకంలో ఏడో అనువాకానికి భాష్య భాగం అయిందండి. ఇలా ఒక్కొక్క మాటకి ఇవాళ మనం ఒక ఎక్కువ కథలేం చెప్పుకోలేదు. ముఖ్యంగా పాత దాంట్లో కంటిన్యూషన్ ఇవాళ చెప్పుకున్నాం. ద్రోణ పర్వంలో అర్జునుడు క్రియేట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ లేకు సరస్సు. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే సరస్సు నీళ్లు రావడమే కాదు, ఇప్పుడు బోరింగ్ వేస్తే నీళ్లు వస్తాయి, అక్కడ జలపక్షులు వస్తాయా, ఋషులు వచ్చి కూర్చుంటారా, సంధ్యావందనాలు చేస్తూ కనిపిస్తారా? అసంభవం అది. కానీ అతను చేసిన దాంట్లో అవి కూడా జరిగాయటండి. మహర్షి రాశారంటే అది ఉత్ప్రేక్ష కాదు, అది అది వాస్తవం అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు రాస్తారు అక్కడ? ఈ రకంగా మనం ఏడో అనువాకాన్ని ఇక్కడ మనం పూర్తి చేసుకున్నామండి. ఎనిమిదో అనువాకం అత్యంత జగత్ ప్రసిద్ధమైంది. నమ సోమాయ చ, అది దాని తర్వాత వాళ్ళు చెప్పుకుంది. ఈ ఏడో అనువాకం యొక్క వినియోగం పద్ధతులు, దీని యొక్క విశిష్టత, ఇవన్నీ ప్లస్ దాంతోపాటు ఎనిమిదో అనువాకంలో టైం ఉంటే అది కూడా చెప్పుకుందాం, మళ్ళీ వారం చెప్పుకుంటాం అండి. ఇక్కడ కాకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. నమస్కారం అండి. అయ్యా నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. ఒక చిన్న విషయం ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను. మరి కొంచెం నాకు చెప్పండి సార్. అంటే ఇవాళ మనం చదువుకున్నటువంటి 7వ అనువాకలో 3 ప్రత్యేకమైన పదాలు చూశానండి. అంటే మన మంత్రాల్లోనూ ఒకటి దూతాయచ ప్రహితాయచ నమస్సూజ్యాయచ సరస్యాయచ, జంట వాక్యాల గురించి చెప్తున్నానండి. మూడోది వాస్తవ్యాయచ వాస్తుపాయచ. ఈ మూడిట్లోనూ కొంచెం ప్రత్యేకత కనబడింది నాకు. ఇప్పుడు మనం ఇంటెగ్రల్ తీసుకుని ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్ ఎండ్ మనం ఇంటెగ్రల్ని ఎలా తీసుకెళ్తాము, ఈ దూతాయచ ప్రహితాయచలా కూడా మొత్తం అర్థం అంతా నిమిడీకృతం అయిపోయింది. అలాగే సూజ్యాయచ సరస్యాయచలో కూడా అంతా చాలా చక్కగా ఇమిడి ఉందన్నమాట మొత్తం అర్థం. అలాగే వాస్తవ్యాయచ వాస్తుపాయచ, దాంట్లో ఏంటంటే చాలా ఎక్స్టెన్సివ్గా ఉందండి. దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం అన్వయించుకోవచ్చు. అంటే ప్రకృతి పరంగా ఈ మూడిట్లోనూ ఇలాంటి ప్రతి దాంట్లోనూ మనం శివుడిని చూడగలిగే తత్వం దీంట్లో ఈ 3 జంట పదాల్లో చెప్తూ మన ఒక రకంగా జ్ఞాన ప్రకాశం చేస్తున్నారేమో నాకు అనిపించింది అనమాట. అది ప్రస్తావిస్తున్నాను. అవునండి. ఇక్కడ ఇంకొకటి, మనం శివునికి అభిషేక ప్రియ శివ, ఎవరిదో నాయిస్ వస్తుంది, అభిషేక ప్రియ శివ అంటామండి. శివునికి అభిషేకం ఇష్టం ఏమండి. ఆ అభిషేకం అంటే అభిషేక జలంతో, ఇవన్నీ కూడా జల పదార్థాలే. చూడండి మనం తీసుకున్న మొత్తాన్ని కూడా మొత్తం 7-8 పదార్థాలు అక్కడ పదార్థం అంటే పద అర్థములు ఏమండి. ఆ మాటలకు అర్థాలు తీసుకుంటే అన్ని కూడా జలానికి సంబంధించి వాడు మేఘాలు అంటాడు, సరస్సులు అంటాడు, లేదా నీళ్ళు అంటాడు, నదుల్లో నీళ్ళు అంటాడు, లేదా గట్టు నీళ్ళు అంటాడు, వర్షం లేని చోట అంటాడు, వర్షం ఉన్న చోట అంటాడు, గాలివాన్ అంటాడు, ఏమనండి. మొత్తం అన్నింటిలోనూ కూడా జల రూపంలో ఉన్నటువంటి పరమశివుడు అయిపోయాడండి. అంటే ఇవి ఇప్పుడు ఇందాక చెప్పలేదు, ఇప్పుడు భావం ఏమిటంటే పంచమహాభూతాల్లో ముఖ్యంగా ఇక్కడ చూడండి, వాస్తవ్యాయచ వాస్తుపాయచ అనేప్పుడేమో మనకి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, అగ్ని తర్వాత జలము, పృథివ్యాపస్తేజో వాయురాకాశాల్లో ఈ వాస్తవ్యాయచ అనే దానిలో పృథివీ లక్షణాన్ని తీసుకొచ్చేసాడండి. నెక్స్ట్ ఏమిటంటే జల రూపాన్ని పట్టుకొచ్చేసాడండి. ఇంకో చోట పట్టుకొచ్చి వేడి నీళ్ళు కూడా పట్టుకొచ్చి అగ్నిని కూడా పట్టుకొచ్చాడండి, వాయువుని కూడా పట్టుకొచ్చాడండి. తర్వాత ఈ రకంగా మొత్తం సమస్త పంచమహాభూతాల రూపంలో నువ్వు ఏ రూపం చూడరా అబ్బాయి, నీకు కనిపిస్తున్న వస్తువు కార్యము, దాని వెనకాల ఉన్నవాడు ఆయనే. అంటే ఈశ్వరుడు సర్వవ్యాపి, ఆయన లేనటువంటి ప్రదేశం లేదు అని ఇక్కడ చెప్పుకొచ్చాడండి. దీని తర్వాత నేను ఇంకో మంత్రం చెప్పాలనుకున్నాను, ఇవాళ టైం లేదు, చెప్పట్లేదు, నెక్స్ట్ వీక్ చెప్తానండి. ఆ మంత్రానికి అర్థం సరిగ్గా దీనికి అన్ని ప్యారల్గా పెడుతుందండి అది. ఆ మంత్రం ఇదే మంత్రం అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి 7వ అనువాకం దానికి ప్యారలల్గా ఇదే భావాన్ని అందులో ఆ మంత్ర రూపంలో ఎలా చెప్పారు, అది మళ్ళీ వారం చెప్పుకుంటామండి. ఇది ఇలాగా అంటే పరమశివుని యొక్క వైభవాన్ని, విభూతిని పొందించేటువంటి పదాలన్నీ చూసే గట్టు దగ్గర కూర్చుంటే
ఏదో నీళ్లు బాగా పెడుతున్నాయి నది గట్టును కూర్చుని బా ఎంత బాగుంది ప్రవాహం కాదు, ప్రవాహంలో శివుని చూడరు అబ్బాయి. లేదా గట్టు మీద కూర్చున్నావు, ఎవరు నీళ్ళే లేదు ఇక్కడ. నీళ్లు లేకపోయినటువంటి ప్రదేశంలో శివుడు ఉంటాడు, ఆయన అక్కడ కూడా చూడు ఒకసారి. గాలివాన వస్తుంది, గాలివానలోని శివుని చూడు, గాలివాన లేకపోతే చూడు. ఎక్కడ చూసి ఏం వచ్చినా సరే నీ చుట్టూ జరుగుతున్న ప్రతి సన్నివేశానికి కూడా ఉన్నవాడు శివుడే, ఆయన దర్శించుకో అని చెప్తూ తర్వాత దాంట్లోకి మహత్తరమైనటువంటి అనువాకంలో మనం ప్రవేశించబోతాం. నాకు అలా అనిపించిందండి. అది చూద్దాం. ఈ పంచమహాభూతాల సమన్వయాన్ని నేను ఇంటెగ్రల్ ఇంగ్లీష్ మాట వాడేశానండి. యాక్చువల్లీ తమరు చెప్పింది కరెక్ట్ గా నాకు అన్వయం తీసుకొచ్చారు దాన్ని. ఈ పంచమహాభూతాల తత్వాన్నింటినీ కూడా దీంట్లో నిక్షిప్తం చేసినటువంటి అనువాకగా ఇది ప్రస్తుతానికి నాకు అర్థమైంది. చాలా పంచమహాభూతాలు చెప్పిన తర్వాత ఏమిటిట, పంచమహాభూతాలు చెప్పే కాదు, ఇవి దాటినవాడు ఆకాశ స్వరూపాన్ని కూడా. ఆకాశం కూడా స్వతహాగా పుట్టిందా, పుట్టించాడా ఎవరైనా? ఆయన పుట్టించాడు. ఇంకేదంటే తస్మాదాత్మన ఆకాశ సంభూత అని మనకి ఉపనిషద్ వాక్యం. ఈ ఇంత ఆకాశం ఇది అంటే ఫండమెంటల్, ఇది డెరివేటివ్, ఇది తయారైన వస్తువు. ఎక్కడి నుంచి తయారైందయ్యా? ఆత్మన ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మలో. ఇంతవరకు ఈ పంచమహాభూతాలు చెప్పేసి దాని తర్వాత స్థాయి చూడు, అది చెప్పబోయేది నమస్వామాయ. ఇంకా పరమశివుడు అక్కడ చూపిస్తాడండి అక్కడ. అంటే ఈ పంచమహాభూతాలు కరెక్టే, ఆయన రూపాలే. అదే ఆయన కాదు, గుర్తెట్టుకోండి, అది ఆయన రూపాలే. కానీ అదే కాదు, అదే అన్నామంటే మిగతాది కాదని అర్థం వచ్చేస్తుందండి. అది కాదు, ఇంక దీని తర్వాత ఇంకోటి ఉంది, ఆ స్థాయి కూడా మరి చెప్పుకుందాం అని చెప్పి అక్కడికి అందులో తీసుకెడుతున్నాడండి. ఎంత చక్కటి ఒక ప్లాన్డ్ గా వచ్చిందా ఈ మంత్రం అని అనిపిస్తుందండి. దాని భావన అంతకంటే మనం ఎక్కువ చెప్పుకోలేం, కానీ అపూర్వమైనటువంటి చెప్పండి. చిన్న ఒక పాయింట్, మీరు మన సీతారామయ్య గారిది అరుణ ప్రశ్నలో మీరు రివ్యూ రాశారు. దాంట్లో ఒక పాయింట్ వచ్చిపోయారు, అది చెప్తున్నాను ఇప్పుడు. మీరు దాంట్లో రాసింది ఏంటంటే, వర్షం పైకి వెళ్ళిన తర్వాత 3 రాత్రులు 3 పగళ్ళు అయిన తర్వాత కిందకు వస్తుంది, అప్పుడు క్లీన్ గా ఉంటుంది. బిఫోర్ 3 nights 3 days క్లీన్ గా ఉంటుంది. ఇవి మొత్తం సూర్యుడు చంద్రుడు 3 nights గడిచిన తర్వాత విత్ న్యూట్రిషన్ ఇట్ ఫాల్ డౌన్. దాంట్లో మీరు రివ్యూలో కూడా రాశారు, అది మీరు చెప్తారేమో చూసారు గురుగారు. అయితే ఇంకా నేను అక్కడ ఇంకో పాయింట్ చెప్పాలండి. దానికి ఏంటంటే, ఇప్పుడు మానవ సృష్టి కార్యక్రమంలో శిశువుకి 9 మాసాలు నిండాలని అంటాం ఏమండి. వర్షోత్పత్తికి దీని మీద వరాహమిహిరుడు వర్ష గర్భోత్పత్తి అని రాశాడండి, ఒక చాప్టర్ రాశాడు. వర్షం ఏనాడు కురుస్తుంది, అది కూడా 9 నెలలు అయిన తర్వాత కురుస్తుంది అండి. ఈ వేళ వర్షం పడిందంటే మేఘం నిన్న మొన్న వెళ్ళినటువంటి వర్షం కాదుట, 9 నెలల క్రితం వెళ్ళినటువంటి నీటి ఆవి అక్కడ వర్షం క్లౌడ్ కింద ఫార్మ్ అయ్యి ప్రయాణం చేసి అది అది కూడా విచిత్రం. అది 27వ అధ్యాయం అండి, చూడండి ఒక్కసారి. ఇప్పుడే ఇందులో బృహత్ సంహితలో వస్తుందండి. ఆ బృహత్ సంహితలో వర్ష గర్భోత్పత్తి అని రాసుకొచ్చి అక్కడ ఏ నక్షత్రం మరి ఎవరు ఎలా చెప్పగలిగారంటే ఇంకంతే, వినడం అంతే. దానికి మనం వేళ ఏ ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఆ వర్షం వచ్చిందా ఇంకో వర్షం వచ్చిందా చెప్పలేమండి. ఆ ఏ నక్షత్రంలో ఈ వేళ వర్షం వస్తుందో ఆ నక్షత్రానికి అది ఆ వేళ ఆవిరయ్యేటటువంటి నక్షత్రానికి సంబంధం ఉందని రాస్తారండి. అసలు అది అపూర్వమైనటువంటి విషయం. అసలు ఆ చాప్టర్ కూడా మనకి, అంటే ఇప్పుడు అన్ని కూడా లింక్డ్ సబ్జెక్ట్స్, లింక్డ్ సబ్జెక్ట్. ఇది ఎక్కడ వచ్చింది మళ్ళీ, దీని లింక్ ఎక్కడ వచ్చిందంటేనండి, భగవద్గీతలో 9వ అధ్యాయంలో అక్కడ మళ్ళీ ఈ శ్లోకానికి అక్కడ మళ్ళీ లింక్ దొరుకుతుందండి. ఉల్బణం అనే పదం వస్తుంది, దానికి అన్నీ కూడా ఇందాక వారు వాడినటువంటి పదం అక్కడ అవుట్ ఆఫ్ కాంటెక్స్టా కాదా తర్వాత క్వశ్చన్, కానీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ బిట్స్ అండి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కూడా స్కాటర్ అయిపోయి ఉన్నాయి, అవి ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన బాధ్యత మంది, చదువుకోవాలి ఇవన్నీ కూడా అని ఆ రకంగా మనకు అనిపిస్తూ ఉంటుందండి. ఏదైనా చక్కటి సందేశం ఇస్తున్నాడు పరమశివుడు మనకి. గురువు గారు యుద్ధభూమిలో అర్జునుడు గుర్రాల కోసము నీళ్లు తెప్పిస్తాడే, ఆ సరోవరం కూడా ఎక్కడుంది? అది అది మాకు తెలియలేదండి. అది దానికి విశిష్టత ఏం లేదు. ఈ సరస్సు భీష్ముడి దానికి విశిష్టత ఉంది. ఏమిటంటే చెప్తానండి. అక్కడ ఆ వేళ యుద్ధం అవుతూ ఉండగా కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నారు, అయిపోయింది. మళ్ళీ ఎవరు అక్కడికి వెళ్ళినట్టుగా ఘట్టం అక్కడ లేదండి. కానీ భీష్ముడు పడిపోయినప్పుడు అర్జునుడు నిర్మించినటువంటి ఆ ఘట్టం దగ్గర కృష్ణ పరమాత్మ పాండవులు 58 రోజులు అక్కడే తిరిగారండి సుమారుగా. అక్కడే విష్ణు సహస్రనామం ఆవిర్భావం అయింది, ఆ చెరువు దగ్గరే. అంటే భీష్మ పర్వంలో సృష్టించినటువంటి సరస్సు దగ్గర విష్ణు సహస్రనామం. ఇంకా ఆయన అంపసేమి కూర్చుని చెప్పాడు, ఆయన కుర్చీలో కూర్చుని చెప్పలేదు విష్ణు సహస్రనామం.
ఏమండి ఆ 58 రోజుల మధ్యలోనే జరిగినటువంటి సంభాషణలోనే ధర్మరాజు అడిగిన ప్రశ్నకి అక్కడ చెప్పడం జరిగిందండి. ఇంకోటి భీష్ముడు అవతారం చాలించే సమయంలో ఆయన ఒక వరం కోరుకున్నాడు కృష్ణ పరమాత్మ. నాకు ఆ టైంలో నా కళ్ళ ఎదురుకుండా ఉండాలయ్యా నువ్వు. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఇందాక మనం చూసిన అంపశయ్య భాగం ఏదైతే ఉందో అదే కనుక నిజంగా అయ్యి ఉంటే అక్కడ కాకపోతే పక్కన 4-5 అడుగులు దూరం అవుతుందండి, లేదా 10 అడుగులు దూరం అంతే. ఎక్కడో 100 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరం కాదు, గజాల దూరం కాదు, ఆ ప్రాంగణంలో జరిగింది. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు నడయాడినటువంటి ప్రదేశం అంటది. సంపూర్ణమైనటువంటి మహర్షులందరూ వచ్చి కూర్చున్నారండి. వీళ్ళిద్దరూ 3-4 కబులు చెప్పుకోవడం కాదు, పాండవులను భీష్ముడు మాట్లాడుకోవడం కాదు, మహర్షులందరూ వచ్చి కూర్చున్నారు. వ్యాసాది మహర్షులు కూర్చున్నారు అక్కడ ఆ ప్రదేశంలో. అంత పవిత్రమైనటువంటి సరస్సు అండి. అదే సరస్సు కూడా ఉంది కాబట్టి ఉంది కనుక మనకు తెలుస్తోంది. దాని పక్కన దేవాలయం కట్టారు, అన్నీ ఉన్నాయి అక్కడ. తప్పకుండా దానికి ఇంకోటి ఏదో దానికి దేవాలయం కట్టిన సందర్భం లేదు, అవసరం లేదు దానికి. అక్కడ దేవత విశేషాలు ఏం చెప్పబడలేదు. అక్కడ విడిగా అర్జునుడు కొట్టేది కరెక్టే, తాత్కాలికం. అది తాత్కాలికం అంటే తత్కాలకి సంబంధించింది ఆ పనికి ఆ సమయంలో. మళ్ళీ ఆ గుర్రాలు మళ్ళీ అక్కడికి ఏమి వెళ్ళాయో తాగాయో మళ్ళీ ఎవరికి తెలియదు. మిగతా వాళ్ళు తాగారో పూడి చేశారో ఎవరికి తెలుసు. ఇది మాత్రం ఈవేళ కూడా కంటిన్యూ అవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది అది. అందుకు అలా దీనికి విశిష్టత ఉంది. దానికి అంత విశిష్టత మనకి ఎక్కడ చెప్పబడలేదు విడిగా. నాకు అలా అనిపిస్తుంది అండి. నమస్కారం సార్. నమస్కారం గురుగారు. పేర్లు అన్ని పేర్లు ఒక్కొక్క సైడ్ ఒకటి రాసినారు గురుగారు, కానీ అన్ని పెద్ద ఒకే ఒక సరస్సు అక్కట్టు ఉంటుంది కదా, అది ఒక్కొక్క దిక్కుకు ఒకటి ఉన్నట్లున్నా. అది ధర్మరాజు కొండము, అర్జున కొండము అట్లా అన్ని పెట్టినారు కదా. ఉండొచ్చు అండి, దానికి అభ్యంతరం ఏం లేవు, ఉండొచ్చు. ఇది మాత్రం భీష్మకొండం దగ్గర జరిగింది ఏంటంటే మనకి అక్కడ భగవద్గీత ఉద్భవించిన చోట ఒక కొండం ఉన్నదండి. ఈవేళ భగవద్గీత దగ్గర దాని జ్యోతిస్తారు అంటారు, జ్యోతి సరోవరం. అక్కడ భగవద్గీత ఆవిర్భవించింది. అక్కడ ఉందని అక్కడ చెట్లు అవి ఉన్నాయి. ఏమండి అక్కడ కంచి పరమాచారి వారు ఏం చేశారంటే అక్కడ రథాన్ని కూడా మార్బల్ తోటి దీంతో పాలరాతి తోటి రథం చెక్కించి అక్కడ పెట్టించారు ఆయన. అర్జునుడు కృష్ణుడు కూడా దాని మీద కూర్చున్నటువంటి దృశ్యంతో ఇలా అపూర్వమైనటువంటి సంఘటన అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఈ రెండు మనకి మిగతా ఎన్నో జరిగి ఉండొచ్చు, ఇంకా ఎన్నో జరిగి ఉండొచ్చు. అవన్నీ మనకి గ్రంథస్థం అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. మనం చదవలేదు, మనం చదవకపోవడం మొట్టమొదటి అండి. మనం చదివిన ఎన్ని పుస్తకాలు తీసాం, ఎన్ని పేజీలు చదివాం మనం అసలు. అలా అనిపిస్తుంది. ఓకేనండి. అయ్యా నమస్కారం గురువు గారు. అందరికీ చాలా పుస్తకాలు చదివారు కదా బాబయ్య. లేదమ్మా, ఇంకా చాలా ఇంకా మా ఇంట్లో చూపిస్తాను. ఇంకా చదవని పుస్తకాలు లిస్ట్ చూపిస్తాను, పెద్ద గొడవలో తయారయ్యాయి. చదవని. ఓకే, నమస్కారం అండి. ఉంటాను సార్. అందరూ నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం.